ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ పోలీస్ ఆఫీసర్. మార్కాపురంలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా ఒక దోర్నాల దగ్గర బస్సు డొక్కేట్ జరుగుతుంది. దోర్నాల్ నాకు ఇప్పటికీ గుర్తుంది. బస్సు డెకాయిటీ అయినప్పుడు దోర్నాల్ ఏరియా అంతా కూడా ఘాట్ ప్రదేశం. ఒక బస్సుని ఆ ఘాట్ ప్రదేశంలో నడపాలంటే సార్ అదే టైంలో మార్కాపురం, ఒంగోలు రౌడీజం అనేది విపరీతంగా ఉండేది. అనకాపల్లి రూరల్ టైంలోనే మనకి బాలరాజు ఎమ్మెల్యే గారు కిడ్నాప్ అవడం, ఆ కిడ్నాప్ సందర్భంగా నన్ను మంప పోలీస్ స్టేషన్లో ఆల్మోస్ట్ 4 రోజులు ఉంచారు క్యాంప్లో. సార్ గోదావరిఖని వెళ్ళారు. ఫస్ట్ ఛాలెంజ్ అప్పటికే గోదావరిఖని అనేది సికాసాతో. సో నేను వెళ్ళేటప్పటికి 2 నెలల ముందు 2 ఘోరమైన ల్యాండ్ మైన్ బ్లాస్ట్ జరిగింది. సో అక్కడ ఫీల్డ్ సిచ్యుయేషన్ అంతా చదివిన తర్వాత, అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, సార్ కరీంనగర్లో 15 నెలల తర్వాత గోదావరిఖని నుంచి కర్నూలు వెళ్ళింది. అక్కడ కూడా ఫ్యాక్షన్ చాలా విపరీతమైన ఫ్యాక్షన్, ఎస్పెషలీ పర్లా అని చెప్పి విలేజ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక గర్ల్స్ హాస్టల్, ఆ గర్ల్స్ హాస్టల్ పక్కనే కేసీ కెనాల్ ప్రవహిస్తున్న ఆ ఒడ్డున అర్ధరాత్రి పూట ఎవరికో కేకలు వినిపిస్తున్నట్టు, ఎవరినో టార్చర్ చేస్తున్నట్టు, లేదా మానభంగం చేస్తున్నట్టు, అమ్మాయిలు కేకలు వినిపిస్తున్నట్టు. సార్ ఒంగోలులో మీరు రాగానే అద్దంకి బస్ స్టాండ్, లేదంటే చేమకుర్తి గ్రానైట్ రోడ్లు, ఇవన్నీ కూడా రౌడీలతో నిండిపోయే రోజులు. అది రౌడీజంతో పాటు దొంగతనం, ప్రాపర్టీ క్రైమ్ చాలా ఎక్కువ ఉండేది ఒంగోలు. స్పెషల్ పార్టీస్ పెట్టి పాత కేసులన్నీ ముందు ఓడి, ఆ పాత కేసులు అరెస్టులు మొదలుపెట్టు. మీరు క్రాక్ సినిమా చూసి ఉంటారు. కొన్ని కేసులన్నీ కూడా అందులో తీసుకునేవి. మరి ఒంగోలులోనే అప్పుడు వాగంటి సుబ్రహ్మణ్యరెడ్డి గారి హత్య జరిగింది. మేమున్న టైంలో చీరాల పారిపోయాడంటే ఇంక వెంటాడు ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని చీరాలో పోయింది. సార్ మీ పక్కనే ఊట్టపురం వాళ్ళు కూడా వచ్చి అప్పుడప్పుడు మీరు చెప్తున్నట్టుగా ప్రాపర్ టైం చేశారు. దొంగతనాలు బాగా జరుగుతుండేవి. కొన్నిసార్లు అది కొద్ది హద్దు మీరేది. అలాంటి టైంలో కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేశారండి? సుశీల్ కుమార్ షిండే గారు, రామేశ్వర్ ఠాకూర్ గారు, రెడ్డి తివారీ గారితో చాలా ఇష్యూ జరిగింది. అవును, అదంతా వాస్తవేనా? అయింది. అది వ్యక్తిగతం ఉంది. రాజ్భవన్లోకి వచ్చి చేయడం అనేది అది వ్యక్తిగతంగా అనిపించుకోదు. సార్ మహబూబ్నగర్ జిల్లాలో మీకు మెయిన్ ఛాలెంజ్ ఉంది వెళ్ళేసరికి. మొదటగా ఒక మహిళా శవం దొరుకుతుంది. మహిళా శవం యొక్క పాదాలు ఉన్నాయి. 4 రోజుల గ్యాప్లు ఇంకో శవం. అలా 6 శవాలు తెలియను ఆడవాళ్ళ చుట్టుపక్కల. ఆ క్లూ తోటి వాడిని పట్టుకోవడం, వాడు ఏకంగా 11 మర్డర్లు చేసాడు. సో అందులో 5 శవాలు మాకు దొరకలేదు. ఎందుకంటే వాడు ఎక్కడెక్కడ తీసుకెళ్ళి చంపాడో వాడికే గుర్తులేదు. ఒక బస్ యాక్సిడెంట్ కేసు కూడా అత్యంత సెన్సేషనల్. 41 మెంబర్స్ చనిపోయారు. బెంగళూరు, హైదరాబాద్ వస్తుంది. ఏ విధంగా ఛాలెంజ్ అంటే అసలు యాక్సిడెంట్ ఎలా అయింది చెప్పడానికి కూడా ఎవరు లేకుండా పోయింది. అందరూ పాపం చనిపోయారు. అన్నీ చారైపోయి ఉన్నాయి బాడీస్. సో అక్కడ కూడా చాలా మంచి మంచి కేసులు చేశాను. కానీ ఒకటే ఒక కేసు నేను మెన్షన్ చేయదలిచాను. నా క్లాస్మేట్ మీద నేను స్వయంగా కేసు పెట్టాల్సిన అవసరం రావడం బాధాకర విషయం. సొంత క్లాస్మేట్ ఇంజనీరింగ్లో. సార్ వివేకానంద గారు మర్డర్ కేసు తీసుకుంటే ఎవరు చేసి ఉండొచ్చు? కానీ ముందు నుంచి కూడా మేము తీసుకున్న లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. ఆ ఉద్దేశంతో మేము ఫస్ట్ చేసిన అరెస్టులు ఇప్పటికీ నిలబడ్డాం. ఆయన తల వెనక పెద్ద గొడ్డలుగా గాయాలు కనిపించి, అలాగే బాత్రూమ్ కమోడ్ నిండా రక్తం, చుట్టుపక్కలంతా రక్తం. బలవంతమైన చావు, ఒక టార్చర్ చేసి చంపిన చావు. ఇది ఏదో పెద్ద డిస్ప్యూట్ తోటే ఈ హత్య చేశారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ పోలీస్ ఆఫీసర్, పేరు డి నాగేంద్ర కుమార్ గారు, రిటైర్డ్ ఐజీపీ ఆంధ్రప్రదేశ్. నాగేంద్ర కుమార్ గారు డిఎస్పీ నుంచి డిపార్ట్మెంట్కి వచ్చారు, ఐజీగా రిటైర్ అయ్యారు. ఆయన ఎక్కడ పనిచేసినా బుక్స్తో పాటు ప్రాక్టికల్గా, అంటే కింద స్థాయి సిబ్బంది చెప్పింది మాత్రం వింటుంటూ, అంటే పైనుంచి ఆదేశాలు ఇవ్వడం కాకుండా కింద ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అని చూసుకుంటూ దానికి అనుగుణంగా ఆయన డెసిషన్స్ తీసుకునేవారు. అటువంటి ఆఫీసర్ మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన ఎక్కువగా మార్కాపురం, ఒంగోలులో రౌడీజాన్ని పూర్తిగా కంట్రోల్ చేసిన ఆఫీసర్. అంతేకాకుండా
ఆయన మార్కాపూర్లో పనిచేస్తున్నప్పుడు దోర్నాల అనే ప్రాంతంలో ఒక బస్సు డెకైట్ అవుతుంది. డెకైట్ అవ్వగానే సాధారణంగా పోలీస్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ ఎవరు చేసి ఉండొచ్చు అనే విషయంతో పాటు వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు చెప్పిన సమాచారం మేరకు చుట్టుపక్కల దొంగల లేదా అంటూ విచారణ చేస్తారు. కానీ దోర్నాల దగ్గర జరిగిన ఒక బస్సు దోపిడీలో ఆయన ఒక చిన్న లాజిక్ తీసుకుంటారు. బస్సులో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి వాళ్ళు చెప్పిన చిన్న ఇన్ఫర్మేషన్తో ఆ కేసు బ్రేక్ త్రూ తీసుకొచ్చారు. ఆ కేసు ఎలా జరుగుతుంది అనే విషయాలతో పాటు నాగేంద్ర కుమార్ గారు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్లోకి ఒక ట్రెడిషనల్ క్రైమ్ జరుగుండేది. తర్వాత అది క్రమేపీ వైట్ కాలర్ రెఫరెన్స్కి మారింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్కి వచ్చింది. ఈ సైబర్ క్రైమ్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్ అంటే పోలీస్ ఆఫీసర్స్ అటువంటి విషయాలు ఏ విధంగా దాని కేసును డిటెక్ట్ చేయాలి, ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది కంటికి కనిపించకుండా చేస్తున్న నేరస్తులు పట్టుకోవడం ఎలా అంత అంశాలతో పాటు ప్రజలకి పోలీసుల మధ్యన గ్యాప్ అనేది పెరిగిందా తగ్గిందా, ఒకవేళ అటువంటి సమస్య వస్తే నెక్స్ట్ జనరేషన్లో పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా అటువంటి కేసులు డీల్ చేయాలనే విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నాగేంద్ర కుమార్ గారు, రిటైర్డ్ ఐజీపీ ఆంధ్రప్రదేశ్. సార్ మీ గురించి మార్కాపురంలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా ఒక దోర్నాల దగ్గర బస్సు డెకైట్ జరుగుతుంది. అంటే ఆ బస్సు డెకైట్ అయినప్పుడు మీరు స్పాట్కి వెళ్ళడం, స్పాట్కి వెళ్ళిన తర్వాత సాధారణంగా మిగతా ఆఫీసర్ లాగే క్లూస్ టీము అని కాకుండా డ్రైవర్లతో మాట్లాడి అంటే ఒక స్పాట్ నుండి ఇంకో స్పాట్కి ఆ డ్రైవర్ ఏ విధంగా తీసుకొచ్చాడు అనే అంశంలోనే మీరు ఒక బ్రేక్తో తీసుకొచ్చారు. అంటే అక్కడ ఆ స్పాట్ అక్కడ దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు మార్కాపురం, ఒంగోలు అనగానే బాగా రౌడీజ్ ఉంటుంది. ఆ రెండు కూడా మీరు పూర్తిగా వాషౌట్ చేశారని మీ వాళ్ళు చెప్తుంటారు. అప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా ఒక క్రైమ్ ఉండేది, ఇప్పుడు క్రైమ్ మారుతుంది మీరు రిటైర్సరికి. మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి సమయంలో ప్రజలకి పోలీసుకి మధ్యన భయంతో కూడిన గౌరవం కానీ లేదా గౌరవంతో కూడిన భయం ఏదో ఒకటి ఉంటుంది. ఇది క్రమేపీ తగ్గిపోవడానికి కారణం ఏమనుకోవచ్చు? దోర్నాలు నాకు ఇప్పటికీ గుర్తుంది. బస్సు డెకాయిటీ అయినప్పుడు సో ఆ దోర్నాల్ ఏరియా అంతా కూడా ఘాట్ ప్రదేశం. సో ఒక బస్సుని ఆ ఘాట్ ప్రదేశంలో నడపాలంటే సాధారణంగా మనకి చాలా చాకచక్యమైన ఎక్స్పర్ట్ డ్రైవర్ అయితేనే ఆ బస్సుని ఆ ఘాట్స్లో, దట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఘాట్ మన ఆంధ్రప్రదేశ్ ఏరియాలో, అలాంటి ఘాట్ ఏరియాలోంచి ఒక బస్సుని బయటికి తీసుకెళ్ళాడంటే చాకచక్యమైన డ్రైవర్ అయితేనే అది చేయగలరు. దొంగలు చేయలేరు. ఎందుకంటే దొంగలకి మామూలు జీప్ డ్రైవింగే కష్టం. అలాంటిది ఒక ఆర్టీసీ బస్సుని వాళ్ళు దొంగతనం చేసి, అంటే జీప్ డ్రైవింగ్తో పాటు వాడికి భయం ఉంటుందండి, పోలీసులు పట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది కంపల్సరీగా ఒక ఎవరు చేసి ఉండాలన్నా కూడా ఒక ఎక్స్పర్ట్ డ్రైవరే చేసి ఉండాలని చెప్పి నాకు అనుమానం వచ్చింది. దాంతో ఆ ప్యాసింజర్స్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మీ బస్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా భయం అనిపించిందా? ఈ డ్రైవర్ సరిగ్గా నడపడం లేదని చెప్పి ఏమన్నా మీకు భయం కలిగిందంటే లేదని, చాలా చక్కగా నడిపాడు, ఎటువంటి మలుపుల దగ్గర కానీ ఈ ఘాట్ ఏరియాస్లో కానీ ఎటువంటి అనుమానం లేకుండా, వీడికి డ్రైవింగ్ రాదేమో అని చెప్పి అపోహ లేకుండా వాడు చాలా చక్కగా నడిపాడని చెప్పి అందరూ చెప్పడం జరిగింది ఏకతాటిగా. సో వెంటనే అప్పుడు నాకు శ్రీరామ్ వాజ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ దోర్నాల, వెరీ ఫైన్ ఆఫీసరు. ఆ రోజుల్లో సబ్ ఇన్స్పెక్టర్స్లో అంత యాక్టివ్ అండ్ వైబ్రెంట్ ఆఫీసర్స్ చాలా అరుదు మనకి. సో వెంటనే శ్రీరామ్ చెప్పడం జరిగింది, తప్పకుండా ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ చేసి ఉంటాడు, ఎస్పెషలీ ఆర్టీసీ బస్సుల్లో నేర్పరితనం ఉన్నవాడు చేసి ఉంటాడని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ క్లూ ఫాలో అయ్యి వెంటనే ఆ దగ్గర డిపోల్లో ఎంక్వైరీ చేసి ఎవరైతే ఇలాంటి ట్రబుల్సమ్ ఈవెంట్స్ ఉన్నారో, ఎవరికైతే మేనేజర్ల మీద కొద్దిగా అక్కసు ఉందో అలాంటి లిస్టు షార్ట్ లిస్ట్ చేసి వెంటనే దొంగను పట్టుకోవడం జరిగింది. అంటే ఆయన ఎందుకు చేయాలనుకున్నాడండి? ఆర్టీసీ ఎంప్లాయీ ఉండి బేసిక్గా అతను మేనేజర్ మీద, డిపో మేనేజర్ మీద అక్కసు ఉండే. అవును, దానికి దీనికి లింక్ వస్తుంది. ఏదోలాగా అతన్ని ఇబ్బంది పెట్టాలి, ఆ ఏరియాలో బస్సులు దొంగతనం అవుతున్నాయని చెప్పి, అదంతా డిపో మేనేజర్ సెక్యూరిటీ సరిగ్గా చూడలేదని చెప్పి అతని మీదకి వెళ్తుందనే ఉద్దేశంతో ఈ ప్లాటింగ్ అంతా చేశాడు. అంటే వాళ్ళకి క్లియర్గా తెలియదు సెక్యూరిటీస్ పోలీస్ ఆస్పెక్ట్. అవును, డిపో మేనేజర్కి ఏమి సంబంధం ఉండదు. అవును, కానీ డ్రైవర్లకున్న అండర్స్టాండింగ్ అంతవరకు ఉంటుంది కదా. సో బస్సుకి ఏమైనా అయితే ఆటోమేటిక్గా డిపో మేనేజర్ మీదకే అపోహ వెళ్తుందని చెప్పి, అభియోగం వెళ్తుందని చెప్పి వాడు ఊహించి అలా చేశాడు. సో అది వెంటనే డిటెక్ట్ అవ్వడం జరిగింది. సార్ అదే టైంలో మార్కాపురం, ఒంగోలు రౌడీజం అనేది విపరీతంగా ఉండేది. మీరు ఫస్ట్ మార్కాపురంలో పోస్ట్ తీసుకునేటప్పటికి అక్కడ మెయిన్ ఛాలెంజ్, ఫస్ట్ పోస్ట్ మార్కాపురం, ఇది ఒంగోలే ముందు, ఒంగోలు ఫస్ట్ పోస్టింగ్. మీరు వెళ్ళేసరికి మెయిన్ ఛాలెంజ్ ఉండేది,
ఈ ఛాలెంజ్ ఒంగోలు ఛాలెంజ్ చెప్పకముందు ఒకసారి మీ కుటుంబం గురించి చెప్పండి. మీరు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిస్? యాక్చువల్గా చాయిస్ అండ్ ఛాన్స్ అని రెండు చెప్పచ్చు. మా నాన్నగారు ఒక రైతు కుటుంబంలో ఉండేవారు. సో ఎక్కడ నేటివ్ ఎక్కడండి? కిర్లంపూడి, ఈస్ట్ గోదావరి జిల్లాలో. సో మాకున్న ల్యాండ్స్ అప్లాండ్స్. మా పక్కనే ఏలేరు ఛానల్ ఉండేది, కానీ మాకు నీటి వంతు ఉండేది కాదు, ఎందుకంటే అప్లాండ్ కాబట్టి. సో అప్పుడు నాన్నగారు ఏం చేశారంటే ఒక పెద్ద దొరువు గుంత లాంటిది ఒకటి తవ్వి ఆ ఏలూరు ఛానల్ నుంచి ఒక పైపు కింద నుంచి వేసి నీళ్ళు అందులోకి పంపించి అందులోంచి బోరుతోటి మా వాటరింగ్ చేసాం. ఇది 2 వారాలకు ఒకసారి మనకి ఏలేరు ఛానల్లో వాటర్ వచ్చేది అన్నమాట. సో ఈ నీళ్ళు ఎప్పుడైతే బాగా పారుతున్నాయో మా గుంతలోకి, కింద రైతులందరూ అబ్జెక్షన్ చేయడం మొదలుపెట్టి, సో ఇది పెద్ద గొడవ అయింది. అప్పుడు గొడవ అయితే ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చి వరకు వెళ్ళిపోయింది పంచాయతీ. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాబోతున్నాడు ఇన్స్పెక్షన్కి, ఆయన డిసైడ్ చేస్తాడు ఈ నీటిని తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదా అని. అప్పుడు నాన్నగారు ఆలోచించారు, ఇప్పుడు ఇది ఇలా కానీ ఉంచితే ఆటోమేటిక్గా తీసేయమంటారు. అప్పుడు ఏం చేశారంటే ఈ గొంతులోంచి వాటర్ అంతా మా పొలాల్లోకి తోడించేసి ఆయన వచ్చే టైంకి, కలెక్టర్ గారు వచ్చే టైంకి నీరు రివర్స్లో బయటికి వెళ్ళే విధంగా, ఛానల్లోకి ఫ్లో అయ్యే విధంగా తీసుకొచ్చారు. సో కలెక్టర్ గారు వచ్చారు. సో ఆ రోజుల్లో కలెక్టర్ గారు కిర్లంపూడి విలేజ్ చిన్న విలేజ్, నవ్వు ఇప్పుడైతే మండల హెడ్ క్వార్టర్ అయింది, కానీ అప్పుడు చిన్న మారుమూల ప్రాంతం. అక్కడ కలెక్టర్ గారు రావడం అంటే ఆ రోజుల్లో పెద్ద అచీవ్మెంటే కాదు, చాలా పండగలా ఉండేది. రోడ్స్ అంతా బ్లీచింగ్ పౌడర్ వేయడం, రోడ్స్ అన్ని నీట్గా చేసేయడం. మొదటిసారి కార్లు అవి కూడా తక్కువ, ఆయన కారులోని జీప్ వెంట తహసీల్దారు, ఆర్డీఓ గారు జీపుల్లో రావడం, ఒక మంది మార్బలం అంతా కలిసి నడుచుకొని ఆ ఊరికి, మా పొలాల దగ్గరికి రోడ్డు లేదు, సో నడుచుకొని వీళ్ళందరూ పెద్ద గుంపుగా వెళ్ళడం, అంతా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం. సో కలెక్టర్ గారు చూసి ఈ నీరు బయటికి వెళ్ళే అవకాశం దీని ద్వారానే ఉంది కాబట్టి దీన్ని మనం ఆపలేం, కాబట్టి ఈ తూమి ఉండాల్సిందని చెప్పి ఆయన రాసి వెళ్ళిపోతాం. సో నాన్నగారు చాలా ఆశ్చర్యపోయారు. వాటర్ మీకు లేదు కదండి, మరి రివర్స్ రావడం ఏంటి? అంటే వాటర్ ఉండింది అప్పటికి, అంటే మా పొలాల్లో వాటర్ లేదు కానీ ఆ గొంతులోకి వాటర్ చేరుతుంది కదా, ఈ వాటర్ అంతా పొలాల్లోకి తోడారు అనమాట. తోడేస్తే పొలాల్లో ఎక్సెస్ వాటర్ అయిపోతుంది, అది మళ్ళీ రివర్స్గా గొంతులోకి ఫ్లో అవుతుంది అనమాట. సో రివర్స్ ప్రాసెస్ అయింది. యాక్చువల్గా మేము వాడుకునేది నీళ్ళు తోడుకొని పొలంలో వేయడానికి, ఇప్పుడు పొలాలన్నీ నీటితో నింపేసాము కాబట్టి అది వేరే వెళ్ళడానికి దారి లేదు కాబట్టి తిరిగి మళ్ళీ గొంతులోకి వచ్చి ఛానల్లోకి వెళ్తుంది అనమాట. సో ఇది వేస్ట్ వాటర్ ఫ్లో అయ్యే విధంగా ఉంది కాబట్టి వేస్ట్ ఫ్లోర్ పోవడానికి మనం దారి అడ్డకూడదు, దారి అడ్డితే పొలాలు పాడవుతాయి కాబట్టి ఇది ఉండాల్సింది చెప్పి కరెక్ట్గా రాసి. కానీ ఆయనకి తెలీదా ముందే నీరు పంపించారని? తెలియదు కదా. సో ఈ కలెక్టర్ గారి పవర్సు, ఆయన అనుకున్నటువంటి మంది మార్పులను చూసి మా నాన్నగారికి ముందు నుంచి నువ్వు ఎలాగైనా జిల్లా అధికారి అవ్వాలరా అని చెప్పి నన్ను చెప్పారు అప్పటి నుంచి. సో ఆ విధంగా అప్పటి నుంచి కూడా నాకు ఆల్ ఇండియా సర్వీసెస్లో జాయిన్ అవ్వాలని చెప్పి నేను ప్రయత్నం చేయడం. సో ఫస్ట్ నాకు గ్రూప్ 1 మీద పెద్దగా అవగాహన లేదు, ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరిగే ఎగ్జామ్ కాదు. వేరే సివిల్ సర్వీసెస్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి సివిల్ సర్వీసెస్ టార్గెట్ చేసి నేను చదవడం జరిగింది. సో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సాధించలేకపోయాను, కానీ అది చదివిన పరిజ్ఞానంతో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ని అటెండ్ అవ్వడం, ఫస్ట్ అటెంప్ట్లోనే డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ట్రైనింగ్ అవ్వగానే ఫస్ట్ ఒంగోలు, ప్రాక్టికల్ ఎక్కడండి? ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా అనకాపల్లి, వైజాగ్ రూరల్ అన్నమాట. సో అందులో ట్రైనింగ్లో అప్పుడు కరెక్ట్గా మాకు పోలీస్ అకాడమీ కాన్సెప్టే కొత్తది. ఆంజనేయ రెడ్డి గారిని స్టాల్వర్ట్ ఆఫ్ ఆఫీసర్, ఆయన గారు యొక్క రూపకల్పనే మా పోలీస్ అకాడమీ. అప్పుడు అమర్పేటలో టెంపరీ ప్రెమిసెస్లో ఉన్న చాలా మంచి సదుపాయాలతో ఒక ట్రైనింగ్ నిర్వహించేవారు. మా ట్రైనింగ్ కూడా సాధారణంగా డిఎస్పీలకి పీటీసీ అమర్పేటలో జరిగేది సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు. అలా కాకుండా మాది స్పెషల్ ప్రోగ్రామ్ 96 వీక్స్, అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాల ట్రైనింగ్ మాది. మామూలుగా 9 నెలలే జరిగేది, అలాంటిది మాకు 2 సంవత్సరాల ప్రోగ్రాము 9 నెలల అకాడమీలో, మిగతా 13 నెలలు 14 నెలల ప్రాంతం అంతా శాండ్విచ్ ప్రోగ్రామ్. సో 3 నెలలు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ డ్యూటీస్ చేసి మళ్ళీ 1 నెల అకాడమీకి వెళ్తాం. ఆ డ్యూటీల్లో చేసే
మా లోతుపాతులు ఏమైనా ఉంటాయని సరిదిద్దుకొని మళ్ళీ ఎస్ఐ ఇన్ఛార్జ్కి వెళ్ళాం. ఎస్ఐగా 3 నెలలు చేసి మళ్ళీ అకాడమీకి 1 నెల వచ్చేవాళ్ళం. అక్కడ ఎస్ఐగా పనిచేస్తే వచ్చే లోటుపాట్లన్నీ కూడా వివరించి అది సరిదిద్దుకొని మళ్ళీ ఇన్స్పెక్టర్గా 3 నెలలు, తర్వాత మళ్ళీ అకాడమీకి వచ్చి మళ్ళీ డిఎస్పీగా 1 నెల. ఇలాగ శాండ్విచ్ ప్రోగ్రామ్ అని చెప్పి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. చాలా ప్రాక్టికల్గా మంచి అనుభవం వస్తుంది. మన కానిస్టేబుల్ నుంచి మేము డిఎస్పీ ర్యాంక్ వరకు అన్ని విభాగాల్లో మేము పనిచేసి, ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో విభాగాలు, అలాగే ఏపీపీలతో కోర్టులో విభాగాలు, అన్నిటితోటి మాకు ఇంటరాక్షన్ చేసి అంత చక్కగా తరఫీదు ఇచ్చారు. సార్ ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఉందా ఇప్పుడు? ఇప్పుడు చాలా వరకు తగ్గించారండి. ఎందుకంటే ఈ శాండ్విచ్ ప్రోగ్రాంలో అప్సెట్ అవుతుంది ప్రోగ్రామ్ అని చెప్పి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. కానీ ప్రోగ్రామ్ అయితే చాలా వెల్ కన్సీవ్డ్. అది ఉంచితే మాత్రం చాలా మంచి ట్రైనింగ్గా ఉండేదన్నమాట. మాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా స్టాల్వర్డ్స్. సుబ్బారావు గారు మాకు డైరెక్టర్గా ఉండేవారు, కేఎస్ వ్యాస్ గారు మాకు జాయింట్ డైరెక్టర్, ఆల్ఫ్రెడ్ ఐజీ గారు ఇంకో జాయింట్ డైరెక్టర్, దినకర్ ప్రసాద్ గారు ఒక ఎస్పీగా ఉండేవారు, అలాగే సీనియర్ మోస్ట్ భాస్కర్ రెడ్డి గారు అవనండి, సీతారాం సింగ్ గారు అని అడిషనల్ స్పీస్ మాకు చాలా వెల్ ఫుల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ తోటి మాకు తర్ఫీదు ఇప్పించేవారు. అలాగే అప్పట్లో రిటైర్డ్ డీజీలు వేణుగోపాలరావు గారు అవనండి, మన గవర్నర్గా పనిచేశారు కదా రామ్మోహన్ రావు గారు అవనండి, లేదా కృష్ణమూర్తి గారు ఐజీ గారు రిటైర్, ఇలాంటి రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి మా క్లాసులు తీసుకున్నారు. సో ఈ తర్ఫీద్ తోటి మా బ్యాచ్ చాలా చక్కగా ట్రైనింగ్ అయిందని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను. సార్ అనకాపల్లి ఫస్ట్ పోస్టింగ్ మీకు? ఫస్ట్ పోస్టింగ్ ఒంగోలు గోదావరికని ఫస్ట్ పోస్టింగ్ గోదావరికని వాజ్ మై ఫస్ట్ పోస్టింగ్ అనమాట. దాని ముందు ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా అనకాపల్లి రూరల్ టైంలోనే మనకి బాలరాజ్ ఎమ్మెల్యే గారు కిడ్నాప్ అవడం, ఆ కిడ్నాప్ సందర్భంగా నన్ను మంప పోలీస్ స్టేషన్లో ఆల్మోస్ట్ 4 రోజులు ఉంచారు క్యాంప్లో. ఆ టైంలో నాకు తెలిసింది అసలు మంప పోలీస్ స్టేషన్ అంటే ఇంత చిన్న షెడ్లో ఉండేదండి. చిన్న షెడ్, మినిమం సదుపాయాలు ఏమి ఉండేవి కదా. ఎవరండి ఫస్ట్ ఎస్పీ అప్పుడు? ఎస్పీగా సంతోష్ మెహ్రా గారు ఉండేవారు, విశాఖపట్నం. సో ఆ టైంలో ఇది జరిగింది. అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారు ఐజీ ఇంటెలిజెన్స్, ఆయన కొయ్యూరులో గెస్ట్ హౌస్లో వాళ్ళ ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ అంతా క్యాంపింగ్, మేమంతా ఈ పోలీస్ స్టేషన్లో. అక్కడి నుంచి మేము ఏపీఎస్పీ తీసుకుని కోమింగ్ ఆపరేషన్స్ కానీ వెళ్ళేవాళ్ళం. సో కానిస్టేబుల్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో ఎటువంటి సాధక బాధకాలు ఉంటాయి, వాళ్ళకి అసలు ఫెసిలిటీస్ ఏమి లేకుండా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు పనిచేయాలని చెప్పి నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది అన్నమాట. సో అది దట్ హెల్ప్ మీ ఇన్ ద కోర్స్ ఆఫ్ మై వర్క్ ఇన్ గోదావరికనిలోనే. సార్ గోదావరికనికి వెళ్ళక ముందు మీ నాన్నగారు చెప్పినట్లుగా మీరు యూనిఫామ్ సర్వీస్ ఆఫీసర్ అయ్యారు. మీ ఫాదర్ ఏమన్నారు అప్పుడు? బ్యాడ్ లక్ అంటే ఫాదర్ అప్పటికి లేరు. అయ్యో. సో ఆయన 75 సర్వీస్కి వెళ్ళడం కూడా లేరు అప్పటికి లేరు. సో నేను సర్వీస్లోకి వచ్చింది 91లో, ఆయన 76లోనే చనిపోయారు. అయ్యో. మా మదర్ అయితే చాలా సంతోషపడ్డారు. సార్ గోదావరికని వెళ్ళారు, ఫస్ట్ ఛాలెంజ్ అప్పటికే గోదావరికని అనేది సికాసతో చాలా క్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళడం జరిగింది. అప్పటికి మీకు ఎస్పీ ఎవరంటే సురేంద్ర బాబు గారు. అప్పుడు ఫస్ట్ నేను వెళ్ళేటప్పటికి రాజీవ్ త్రివేది గారు, తర్వాత త్రిపాఠి గారు, తుషార్ ఆదిత్య త్రిపాఠి, తర్వాత సురేంద్ర బాబు గారు, 3 ఎస్పీలు మారారు. సో నేను వెళ్ళేటప్పటికి 2 నెలల ముందు 2 ఘోరమైన ల్యాండ్ మైన్ బ్లాస్ట్ జరగడం జరిగింది. రెండిట్లో ఒక దాంట్లో సుమారుగా 9 మంది, ఒక దాంట్లో 13 మంది మా పోలీస్ సిబ్బంది పాపం కాలం చెల్లారు. అలాంటి పరిస్థితుల్లో నేను గోదావరికని వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఫీల్డ్ సిచ్యుయేషన్ అంతా చదివిన తర్వాత, అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అప్పటి ఉన్నటువంటి ఈ నక్సలిజం కంట్రోల్ చేయాలంటే అట్లీస్ట్ మన సైడ్ నుంచి ఎటువంటి క్యాజువాలిటీస్ రాకుండా డిమారలైజ్ అవ్వకూడదు మన ఫోర్స్. ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరిగింది. అది చేయాలంటే ఎప్పుడూ మనం అఫెన్స్లోనే ఉండాలి. డిఫెన్స్లో మనం పడ్డామా వాళ్ళు అఫెన్స్లోకి వస్తారు. సో ఆ పద్ధతిలోనే రెగ్యులర్గా కోమింగ్ ఆపరేషన్స్ పెట్టడం, మంచి ఇన్ఫర్మేటివ్ నెట్వర్క్ తోటి చేసి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసేవాళ్ళం. సుమారుగా నేనున్న 15 నెలలు సుమారుగా 13 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ జరగడం జరిగింది. మా సైడ్ నుంచి ఎటువంటి క్యాజువాలిటీస్ లేకుండా మేము బయటపడ్డాం. సార్ ఏరియా డామినేషన్ కోసం మీరు ఏం చేసేవారండి? అదే నేను చెప్తున్నాను కదా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇన్ఫర్మేషన్ తీసుకొని 4 పక్కల నుంచి ఆపరేషన్స్ కండక్ట్ చేయడం. సో దానికి మా
సొంతంగా ఏఆర్లో ట్రైన్డ్ ఫోర్స్ ఉండేది. అలాగే గ్రే హౌండ్స్ అప్పటికి బ్రహ్మాండంగా అవును. తరిఫీదైన ఉండేది. ఇంకో పక్కన మా ఏరియాలోని బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ దళాలు కూడా అవును. క్యాంప్లో ఉండేవి. అవును. సో ఈ అన్ని దళాల్ని మిళితం చేయకుండా వేరు వేరు స్పెషలైజ్డ్గా పంపించేవాళ్ళం అన్నమాట. అచ్చా. సో మిళితం చేస్తుంటే ఒకరికొకరు కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చి అప్పట్లో తప్పిదాలు జరిగాయి. అవును. అలా కాకుండా ఎవరి ఏరియా స్పియర్ ఆఫ్ ఆపరేషన్ వాళ్ళకు ఉండేటట్టు, ఎవరు స్పెషలైజ్డ్ ఏరియా వాళ్ళు తీసుకునే విధంగా, ఎవరికి డామినేషన్ ఈజీగా చేయగలరో అలాంటి ఏరియా వాళ్ళు తీసుకునే విధంగా చేసి చాలా పగడబందీగా చేయడం జరిగింది. సార్ మీరు పనిచేసిన టైంలో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి సిఆర్పిఎఫ్ వాళ్ళు అవునండి. లోకల్ పోలీసుల్ని మాట వినకుండా ఒక దగ్గర వెళ్ళి ఒక బ్లాస్ట్ అవుతుంది. ఆ ఇష్యూ గుర్తుందా మీకు? అది యాక్చువల్గా నేనున్నప్పుడు జరగలేదు. నేను వచ్చేసిన ఇమీడియట్గా పంజాబ్ కమాండర్స్ వచ్చారు. అవును. ఎలక్షన్స్ టైం మీ తర్వాత జరిగింది ఇది? ఇమీడియట్గా నేను ట్రాన్స్ఫర్ అయిన 2 నెలల్లోనే మళ్ళీ జరిగింది. నా 15 నెలల టైంలో దేవుడి దయ వల్ల అవనండి, లేకపోతే మా కృషి వల్ల అవనండి, మొత్తానికి 15 మంత్స్లో వీ హ్యాడ్ నో బ్లాస్ట్. సో నేను వచ్చేసిన 2 నెలల్లోనే పంజాబ్ కమాండర్స్ ఆ మాధవపూర్ ఏరియాలో చెప్పింది వినకుండా ట్రాక్టర్లో వాళ్ళు ప్రయాణించడం, అది బ్లాస్ట్ జరగడం, వాళ్ళు చనిపోవడం జరిగింది. సార్ మీరు కిర్లంపూడి నుంచి ప్రయాణం చేశారు అవును. కరీంనగర్ జిల్లాకి. అప్పటికే కరీంనగర్ అనేది రగులుతుంది. ఎస్. మీ పేరెంట్స్ కానీ మదర్ కానీ ఫ్యామిలీ కానీ వద్దు అనలేదా అటువంటి ప్రాంతాలకు వద్దు అనేది? లేదండి, బేసిక్గా వాళ్ళు పోలీస్ ఫోర్స్లో జాయిన్ అవుతే మీరు ఒక జిల్లా అధికారి స్థాయికి ఎదుగుతారు. సో దాని విధంగా ప్రజలకి చేరువై మంచి సేవ చేయగలుగుతారు. సో ఆ రోజుల్లో నక్సలిజం మా కిర్లంపూడి ఏరియాకి దగ్గరలో ఏలేశ్వరం ఆ ఏరియాలో కూడా ఉండేది. కానీ ఇంత విపరీతంగా లేదు కానీ, కరీంనగర్లో ఉన్నంత ఉధృతం లేదు కానీ. సో అందరికీ తెలుసు ఆ భావజాలం గురించి, వాటి గురించి కూడా తెలుసు కాబట్టి సో వాళ్ళు పెద్దగా అబ్జెక్ట్ ఏం చేయలేదు. కానీ జాగ్రత్త వహించాలని మాత్రం తప్పకుండా చెప్తారు కదా. అవును. అంతవరకు ఉండేది. సార్ కరీంనగర్లో 15 నెలల తర్వాత గోదావరిఖండ నుంచి డైరెక్ట్గా మీరు ఒంగోలు, కర్నూలు వెళ్ళండి. కర్నూలులో మహేందర్ రెడ్డి గారు ఎస్పీ. అక్కడ కూడా ఫ్యాక్షన్ చాలా విపరీతమైన ఫ్యాక్షన్, ఎస్పెషలీ పర్లా అని చెప్పి విలేజ్ ఉండేది. పర్లా, అవుకు, కిర్లం అవన్నీ కూడా ఇవన్నీ చాలా గోనగండ్ల ఏరియా ఉండండి. చాలా ఫ్యాక్షస్ విలేజ్. చాలా ఎక్కువ ఉన్న టైంలో ఎలక్షన్ టైంలో తీసుకెళ్ళాను నన్ను. ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉందనగా నన్ను తీసుకెళ్ళి సీఎం గారి కాన్స్టిట్యున్సీ అది, ఎస్పెషల్లీ కర్నూలు. విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. ఆ కాన్స్టిట్యున్సీలో తీసుకెళ్ళి నన్ను పడేశారు. సో బట్ మహేందర్ రెడ్డి గారు వెరీ ఫైన్ ఆఫీసర్, మీకు అందరికీ తెలిసింది. సో ఆయన ఆదేశాల ప్రకారం, ఆయన ఇచ్చిన అడ్వైస్ ప్రకారంగా నడుచుకొని చాలా చక్కగా నిలిచాం. ఆ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కానీ చాలా వైల్డ్ రూమర్స్ ఎలాగా పనిచేస్తాయనే దానికి ఒక తార్కాణం అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఒక గర్ల్స్ హాస్టల్ కర్నూలులో, ఆ గర్ల్స్ హాస్టల్ పక్కనే కేసీ కెనాల్ ప్రవహిస్తుంది. అవును, కరెక్ట్. సో ఆ కేసీ కెనాల్ ప్రవహిస్తున్న ఆ ఒడ్డున అర్ధరాత్రి పూట ఎవరికో కేకలు వినిపిస్తున్నట్టు, ఎవరినో టార్చర్ చేస్తున్నట్టు, లేదా మానభంగం చేస్తున్నట్టు, అమ్మాయిల కేకలు వినిపిస్తున్నట్టు రూమర్ బయలుదేరింది. ఆ రూమర్ని ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఆ హాస్టల్ అంతా విపరీతంగా టెన్షను. అలాగే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఇంకా అందరూ ఏదో జరిగిపోయింది. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి తక్కువ, ఓన్లీ కర్నూలులోకే పరిమితమైంది. స్టిల్ అప్పటికీ ఊరంతా కూడా దావా లాగా వ్యాపించింది. ఇంకా ఇదిగో పులి అంటే అదిగో తోకన్నట్టు, మినిస్టర్ గారు అబ్బాయి చేశాడట, ఇదంతా ఎవరిని అమ్మాయిని రేప్ చేశాడట, ఆ అమ్మాయిని కేసీ కెనాల్లోకి పడేసాడట, ఇలా రకరకాల రూమర్స్ అన్నమాట. సో అప్పుడు మహేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టి, ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తోటి మొత్తం ఏరియా అంతా, ప్రతి ఏరియాని విజిట్ చేసి అందరికీ సంతృప్తి పడే విధంగా అందరినీ మేము తిప్పి ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదని చెప్పి నైట్ టైం మేము కూడా అక్కడ పడుకొని, ఇన్స్పెక్టర్ లేడీ ఆఫీసర్స్తో కలిపి అక్కడ పడుకొని 3-4 రాత్రులు ఎటువంటిది లేదమ్మా. ఎవరండి క్రియేట్ చేశారు అది ఎవరికి తెలియదు. ఇప్పుడైతే సోషల్ మీడియా తెలుసు మనకి, ఏ ఫోన్ నుంచి వచ్చిందని మనం ట్రాక్ చేయగలం. ఆ రోజుల్లో ఎవరో తీసుకొచ్చారు, అర్ధరాత్రి విన్నారు కేకలు అని చెప్పి ఒక పుకారు పుట్టించారు. ఆ పుకారుతోటి అంతా గోలైపోవడం మొదలుపెట్టారు. మొత్తానికి అది సర్దుమరిగిన తర్వాత ఎలక్షన్స్ అయ్యి, సో అటువంటి ఫ్యాక్షన్ ఏరియాలో కూడా
అసెంబ్లీ ఎలక్షన్సే కాదు, ఎంపీపీ ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చేయడం జరిగింది. సార్ సాధారణంగా కర్నూలు అనగానే ఫ్యాక్షన్, ఉదయం పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బూత్ సెంటర్కి వచ్చే వరకు ఏదో ఒకటి జరుగుతుంది, లాస్ట్ మూమెంట్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఏ చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఎలా చేశారండి? అంటే ఒక బల్ట్ కాదు మీరు చెప్పేది, చాలా ఏరియాస్ ఉన్నాయి కదా. మొత్తం కర్నూలు సబ్ డివిజన్ అంతా కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చేయడానికి కారణం మేము ముందు నుంచి చేసినటువంటి స్పేడ్ వర్క్. ఏదైతే మాకున్నటువంటి ఈ ఏరియా డామినేషన్ గోదావరి కన్లో అనుభవం ఉంది కదా, దీన్ని మేము అక్కడ ఉపయోగించాం. సో తీసుకెళ్ళి ఫ్యాక్షన్ విలేజెస్లో మ్యాసివ్గా హౌస్ టు హౌస్ సర్చెస్, ఎక్కడ బాంబులు దొరకాలన్నా, గొడ్డళ్ళు, కత్తులు ఏమి దొరికినా సరే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నాం. అందరూ బైండ్ ఓవర్ చేశారండి. ఇంకా అంతా బైండ్ అవుట్ చేయడం, ప్రతి ఒక్కరిని ఎవరైనా దొరికితే బాంబు కాదు కదా, బాంబు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ దొరికినా కూడా మేము ఉపేక్షించేవాళ్ళం. చిన్న తాడు దొరికినా చాలు నాడు అని చెప్పి ఆ రోజుల్లో చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసాం. సో ఒక భయం ఏర్పడింది, వీళ్ళు ఊరుకోర్రా, పోలీస్ చాలా గట్టిగా ఉన్నదని చెప్పి ఒక భయమైన వాతావరణం తీసుకొచ్చాం. ఓటర్స్లో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చాం. పోలీసు చాలా గట్టిగా చేస్తుందన్నమాట. పోలీస్ ఎప్పుడు కూడా చేస్తున్నట్టు కూడా అనిపించాలి కదా. అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు, అయినా సరే మీడియా కూడా చాలా చక్కగా సహకరించి ఆ రోజుల్లో ఓన్లీ పత్రికా ముఖంగానే మేము ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ అన్నీ కూడా ప్రాముఖ్యంగా ప్రచురించి చాలా చక్కగా సహకరించారు. అచ్చా సార్, దానికి చేసిన దీంట్లో మీరు చెప్పినంత ఈజీగా కాదు. అక్కడ ఫ్యాక్షనిస్టులు కూడా తిరగబడతారు, మా ఏరియాలో మీరు ఏంటి రావడం, డామినేట్ చేయడం అనేది. అటువంటి తిరుగుబడే వాళ్ళు కూడా ఎదురయ్యారా మీకు? లేదు, లక్కీగా. ఎందుకంటే మేము ముందుగానే ఊహించి, సాధారణంగా ఒక ఓటు నామినేషన్ వేయడానికి భయపడే సందర్భం కదండి అది. కరెక్టే. ఎక్కడంటే ఎప్పుడు కూడా మనం చిన్న పాము అయినా సరే పెద్ద కర్రతోటి కొట్టాలి, ఆ సూత్రం ఇది, ఆ సూత్రమే. సో ఎప్పుడు కూడా సఫిషియెంట్ ఫోర్స్ తోటి వెళ్ళేవాళ్ళం. మన దగ్గర ఫోర్స్ కానీ లేదు, మనం కొద్దిగా వీక్గా ఉన్నామని కానీ అనిపిస్తే తప్పకుండా తిరగబడతారు. ఎప్పుడైనా 2-3 వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో సెర్చ్ చేయమని చెప్పేవాడు, కానీ కంపల్సరీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోర్స్ తోటి వెళ్ళేవాడు. వెళ్ళి అండ్ మంచి కమాండింగ్ ఆఫీసర్స్ ఎవరైనా సరే అలా తిరగబడే రకం ఉంటే వాళ్ళని కన్విన్స్ చేయగల వాక్చాతుర్యం ఉన్న ఆఫీసర్స్ కూడా పెట్టుకునేవాళ్ళం గ్రూప్లో. సో ఏమైనా అవసరం అయితే వాడిని పక్కకి తీసుకెళ్ళి వాడిని సర్ది చెప్పి ఏదో చెప్పడం అంటే మాటలతోనే కర్రలతోనే ఎలాగైనా కావచ్చు. సో అన్ని రకాల ఉపాయాలు ఉంటాయి కదా. సో సామధాన దండోపాయాలు అంటూ సో ఆ విధంగానే చేసేవాళ్ళు. ఆ టైం మాకేంటంటే ధైర్యం మహేందర్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అండ్ మా కొలీగ్స్ కూడా ఆ టైంలో యోగానంద్ గారు మా సీనియరు, అక్కడ రఘురామారావు గారు మా బ్యాచ్మేటే, ఇప్పుడు ప్రజెంట్ డీజీ గారు రవిగుప్తా గారు ఆదోనిలో ఉండేవారు. అంతా డైరెక్ట్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, ఒక టీం వర్క్తో పనిచేసేవాళ్ళు. సో అందువల్ల చాలా చక్కగా ఏ పనైనా సరే సాధించగలిగాం. ఓకే, కర్నూలు తర్వాత అండి? కర్నూలు తర్వాత మీరు అన్నటువంటి ఒంగోలు సార్. సో సార్ ఒంగోలులో మీరు రాగానే మీకు అద్దంకి బస్ స్టాండు, చీరాల రోడ్డు, లేదంటే చేమకుర్తి గ్రానైట్ రోడ్లు, ఇవన్నీ కూడా రౌడ్లతో నిండిపోయే రోజులు అవి. ప్రతి రోడ్డు వెనుక ఒక పొలిటీషియన్ ఉండేవాడు, ఏదో పార్టీ ఏమని. దాన్ని ఎలా హ్యాండిల్ చేశారండి? ఇదేనండి పద్ధతి, బేసిక్గా బైండింగ్ ఓవరే. కానీ మీరు చెప్తున్న మిగతా ప్రాంతాలకి ఒంగోలుకి డిఫరెంట్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇంకో అత్యంత పెద్ద సమస్య ఏమిటంటే రౌడిజంతో పాటు దొంగతనాలు. అవును, ప్రాపర్టీ క్రైమ్ చాలా ఎక్కువ ఉండేది ఒంగోలులో. స్టాఫ్ చూస్తే షార్టేజ్, స్టాఫ్ కనిపించదు. అండ్ ఒంగోలు జిల్లాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మార్కాపూర్ ఏరియా సిబ్బందిని కానీ ఒంగోలుకి పోస్టింగ్ ఇస్తే వాళ్ళు రారు, ఎందుకు రిపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఎందుకనో ఆ వాతావరణం కానీ ఏమి వాళ్ళకి సరిపడదనో ఎందుకనో టౌన్ ఏరియా రావడానికి ఏముంది, రారండి. అలాగే ఒంగోలు ఏరియా వాళ్ళని మీరు మార్కాపురం పోస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ ఉండలేరు. సో ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అన్నమాట. చీరాల ఏరియా వాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు. సో 3 ఏరియాల కింద ఉండిపోయి చీరాల వాళ్ళు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ డబ్బులు వస్తాయని. మార్కాపురం రావడానికి వచ్చేవాళ్ళు కాదండి. మార్కాపురం ఏరియా వాళ్ళు ఎవరిని పోస్ట్ చేసిన కిందకి చీరాల వైపు కానీ ఒంగోలు కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. సో కందుకూరు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం ఈ ఏరియాస్ అన్నీ ఒక బెల్ట్ లాగా ఉంది. ఈ కింద ఉన్నటువంటి ఒంగోలు, చీరాల, మన సింగరాయకొండ ఏరియాస్ అన్నీ ఒక కోస్టల్ ఏరియాస్. సో
సో కోస్టల్ ఏరియా సిబ్బంది ఎవరు కూడా ఇటు రావడానికి ఇష్టపడేవారు. అప్పటికి వాళ్ళని ఒప్పించి నెమ్మదిగా ఎస్పీని బతిమాలుకొని, ఎవరండి ఎస్పీ అప్పుడండి? అప్పుడు ఫస్ట్ మాకు అంజనీ కుమార్ గారు, ఆహా. తర్వాత కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు, తర్వాత హసన్ రజా గారు, ఓకే. ముగ్గురు ఎస్పీల దగ్గర పనిచేశారు. సో వాళ్ళని బతిమాలి నెమ్మదిగా డెప్యుటేషన్ మీద, పర్మనెంట్ పోస్టింగ్ కాకపోయినా డెప్యుటేషన్ మీద సిబ్బంది తీసుకురావాలని చెప్పి, సో ఆ సిబ్బందితోటి మేము పెట్రోలింగ్ బీట్స్ నిర్వహించి రెగ్యులర్ సిబ్బందిని రౌడీజం పెట్టాం. మ్మ్. స్పెషల్ పార్టీస్ పెట్టి పాత కేసులన్నీ ముందు తోడి ఆ పాత కేసులు అరెస్టులు మొదలుపెట్టాం. పాత కేసులన్నీ అపరిష్కృతంగా ఉంచేసేవారు. మ్మ్. దానివల్ల వీళ్ళు రౌడీజంలో ధైర్యం పెరిగిపోయేది, మమ్మల్ని ఏం చేయలేరని. మ్మ్. అలాంటిది లేకుండా పాత కేసులన్నీ కూడా తిరిగి తోడి, మీరు క్రాక్ సినిమా చూసి ఉంటారు, అవును. కొన్ని కేసులన్నీ కూడా అందులో తీసినవే. టైగర్ నాగేశ్వరరావు ఎదురయ్యాడండి మీకు అప్పట్లో? ఇంకా పేర్లు వద్దులండి, మొత్తానికి ఇవన్నీ కూడా ఆ కేసులన్నీ తోడి వాళ్ళందరినీ లోపలేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం ద్వారా ఆ టైంలో కూడా పీడీ యాక్ట్ మొదటిసారి ప్రయోగించాం. సార్ వాళ్ళని తీసుకొచ్చారు, పీడీ యాక్ట్ పెట్టారు, కానీ ప్రతి రౌడీ వెనక ఒక పొలిటీషియన్ ఉండేవాడు అక్కడ. అవును, మరి వాళ్ళ నుంచి ప్రెజర్ రాలేదు మీకు? రాలేదు. మేము లక్కీగా ఏంటంటే ఇట్స్ లీడర్షిప్ అండి. మీకు రౌడీజం నిర్మూలించాలని చెప్పి లీడర్షిప్ ఉండాలి. లీడర్షిప్ అంటే ఎవరు? ఎస్పీ మా ఎస్పీ గారు, మా డిఐజీ గారు, మా డీజీ గారు, దొరగారు డీజీ. సో దొరగారు ఈజ్ ఎ గ్రేట్ టీమ్ లీడర్. సో ఆయన సూచనలు, అలాగే ఏకే ఖాన్ గారు మాకు డిఐజీ, వెరీ ఫైన్ ఆఫీసర్. సో వీళ్ళ సూచనలు మాకు వెన్ను తట్టి ధైర్యాన్ని ఇచ్చి, మీరు ముందుకెళ్ళండి, ఏమైనా సరే మేము చూసుకుంటాం. సో లోకల్ పొలిటీషియన్స్ చాలా స్ట్రాంగ్ పొలిటీషియన్స్ ఉండేవారు ఆ టైంలో. మాగుంట సుబ్బరామరెడ్డి గారు, తర్వాత కర్ణం బలరాం గారు ఒక పక్కన, గొట్టుపాటి నరసింహ. హనుమంతరావు గారు ఒక పక్కన. సో స్టాల్వర్డ్స్ ఆ టైంలో పొలిటీషియన్స్ ఒంగోలు చూస్తే. బట్ స్టిల్ వాళ్ళు ఎవరు కూడా మా జోలికి వచ్చి రాకుండా మమ్మల్ని షీల్డ్ చేసే ఘనత అయితే మా ఆఫీసర్, యూనిట్ ఆఫీసర్ తీసుకున్నారు. సో మరి ఒంగోలులోనే అప్పుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారి హత్య జరిగింది. అవును. మేమున్న టైంలోనే. సో మిట్ట మధ్యాహ్నం మేము లంచ్కి వెళ్ళిపోయాం అందరం. లంచ్ చేస్తున్న టైంలో ఈ వార్త వచ్చింది నాకు. సో అప్పటికప్పుడు ఇమీడియట్గా యూనిఫామ్ వేసుకొని, వెపన్స్ కూడా లేవు మా దగ్గర. సో చీరాలో పారిపోయాడంటే అప్పుడు ఇమీడియట్గా నేను జీప్ వేసుకొని, గన్ మ్యాన్ కూడా వెపన్ లేదు, గన్ మ్యాన్ కూడా డిప్యూట్ చేసి వచ్చాడు. అయినా సరే గన్ అవసరం లేదు పదరా అని చెప్పి తీసుకొని ఇంక చీరాల పారిపోయాడంటే ఇంక వెంటాడు ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని చీరాలో వెళ్ళాం. నేను, గన్ మ్యాన్, డ్రైవర్, ముగ్గురమే వెళ్తే చిన్నగంజాం దగ్గర వెహికల్ అబాండన్ చేసాడు, తిరగబడిపోయి ఉంది. సో వీడు కంపల్సరీగా రైల్వే స్టేషన్కి ఈ వెహికల్ వెళ్ళిపోయిందంటే ట్రైన్ ఎక్కడానికి వెళ్ళి ఉంటారని చెప్పి చిన్నగంజాం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు లక్కీగా అక్కడ పోర్టర్స్ వాళ్ళు, ఎవడో కొద్దిగా రక్తం మార్కులు ఉన్నాయండి, వాడు అలా నడుచుకుంటూ పోతున్నాడు, మ్యాంగో ప్లాంటేషన్స్ ఉన్నాయి, జీడిబాబు తోటలన్నీ, అందులోకి వెళ్ళారని చెప్పాను. సో నాకు అర్థమైంది, అయితే ఇది చాలా చాకచక్యంగా పట్టుకోవాలి వాళ్ళు, వీటి వెళ్ళినట్టు మాకు క్లూ అయితే వచ్చింది. సో అప్పుడు చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరికీ కౌరు పెట్టాం. కౌరు పెట్టి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసాం. ఇలా హత్య జరిగింది సుబ్బరామరెడ్డి గారికి, మన ఎంపీ గారిది, వీడు ఈ చుట్టుపక్కల తోపుల్లో తాంకొని ఉన్నాడు, చాలా జాగ్రత్తగా, వాడి దగ్గర తుపాకీ ఉంది, చాలా జాగ్రత్తగా మనం చుట్టుముట్టి వాడిని పట్టుకోవాలని వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి చుట్టుముట్టి వాడిని పట్టుకోవడం జరిగింది. పంతం గణేష్ని అలాగా పట్టుకోవడం జరిగింది. గణేష్ పబ్లిక్కే పట్టుకొని మాకు చెప్పారు. సో వాడిని తీసుకొచ్చి అది చీరాల జ్యూరిడిక్షన్ అవ్వడం జరిగింది. సో చీరాల జ్యూరిడిక్షన్లో వాడిని ఇమీడియట్గా అప్పచెప్పి, ఈలోపు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ఒంగోలు అర్జెంటుగా వాపసు వచ్చామని నేను వచ్చేయడం జరిగింది. కానీ చీరాల వరకు రావడానికి, రైల్వే చీరాల వైపు రావడానికి కారులో వస్తుంటాడు ఆయన. అవును, కానీ అక్కడ పోలీస్ సరంగా లేకపోవడం, పోలీసు ఉండబట్టి వాళ్ళ కళ్ళు కప్పొచ్చని చెప్తుంటాడు ఆయన. అంటే మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే అది లంచ్ టైం. లంచ్ టైం తర్వాత యూజువలీ ద వీకెస్ట్ పాయింట్ మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు సరిదిద్దుతున్నారు చాలా వరకు. లంచ్ తర్వాత ఈవినింగ్ 4 వరకు మధ్య గ్యాప్, ఎందుకంటే మధ్యాహ్నం కంపల్సరీ అందరూ రెస్ట్లో ఉంటారు. ఓన్లీ చిన్న చిన్న పోలీస్ స్టేషన్లు అయితే ఓన్లీ సెంట్రీయే ఉంటాడు డ్యూటీ. అలాగే తెల్లవారుజామున ఆఫ్టర్ 5 to మార్నింగ్ 8 బీట్లన్నీ క్లోజ్ అయిపోతాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి బీట్ పుస్తకాలు ఇచ్చేస్తారు. పోలీస్ అన్న వాళ్ళు కనపడరు ఎక్సెప్ట్ సెంట్రీ ఇన్ ద పోలీస్ స్టేషన్. సో దీస్ ఆర్ ద వీక్ టైమ్స్. అదే టైంలో మనకి ఆ టైంలో నక్సలైట్లు అటాక్లు కానీ, తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ మీద అటాక్లు జరిగేవి. ఆ టైంలోనే చాలామందికి దొంగలు తప్పించిపోవడం జరగడం, అలాంటివన్నీ కూడా జరిగేది ఈ టైమ్స్లోనే. సో ఈ టైంలో వాడు
ఆ రూట్ తీసుకోవడంలో అన్ని చిన్న పోలీస్ స్టేషన్, నాగలపులపాడు కానీ, చినగంజాం పోలీస్ స్టేషన్, ఇన్ని చిన్న చిన్న పోలీస్ స్టేషన్స్. స్టేషన్లోనే ఉన్న సెంట్రీ, మరి రోడ్డు మీద చెక్ పాయింట్ ఎవరు పెడతారు? కష్టం. సో అప్పటికి సెట్లో అందరికీ ఇన్ఫార్మ్ చేసినా సో రోడ్డు మీద చెకింగ్ అనేది జరగలేదు. సో వాడు చెప్పింది వాస్తవం. సో అందుకని నేను అది తెలిసే నేను వెంటనే వెంటాడడానికి వెళ్ళడం జరిగింది. సో నేను ఆ స్పాట్లో తీసుకున్న డెసిషన్ వల్ల అది వాడు దొరికిబట్టే కదా మీకు లీడ్ వచ్చింది. లేకపోతే ఆ రోజు అది ఆపోజింగ్ పార్టీ అయినటువంటి తెలుగుదేశం మీద వెళ్ళి చాలా పెద్ద గొడవలు అవి. కరెక్ట్. ఇమ్మీడియట్గా పట్టుకోవడం వల్లే అది పలానా వాళ్ళు చేశారని బయటకు వచ్చింది. కానీ ఎందుకు చేశారండి? యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కిడ్నాప్ చేద్దాం, చంపాలని కాదు, చంపాలని ఉద్దేశం లేదు వాళ్ళకి. కిడ్నాప్ చేద్దాం టైంలో గన్మ్యాన్ ఉన్నాడు కదా, గన్మ్యాన్ ఫైర్ ఓపెన్ చేయడంతో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఆ టైంలో ఇది జరగదు. సార్ ఒంగోలు రౌడీజం కంట్రోల్ అయింది అంటే బాగా తన్నేవారా? మరి అంతే కదా మనం. సార్ మీ పక్కనే సూట్టపురం, వాళ్ళు కూడా వచ్చి అప్పుడప్పుడు మీరు చెప్తున్నట్టుగా ప్రాపర్టీ అఫెన్స్ చేసేవారు. చాలా అండి. ఒంగోలు ప్రాపర్టీ అఫెన్స్కి ఫేమస్, ఎందుకంటే చాలా రిచ్ కమ్యూనిటీ అది. ఎందుకంటే చేపల చెరువులు అవనివ్వండి, టొబాకో వల్ల గ్రానైట్స్ వల్ల అవనండి, చాలా. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ట్రేడ్ సెంటర్. ఆ రోజుల్లో సినిమా బిజినెస్ కూడా ఆ ఏరియా నుంచి ఎక్కువ జరిగేది. ప్రొడక్షన్, సినిమా యాక్టర్లు గిరిబాబు గారు వీళ్ళందరూ అక్కడి నుంచే, వీళ్ళందరూ అక్కడి నుంచే. సో చాలా రిచ్ కమ్యూనిటీ ఉండేది. అందుకే అలాగే చీరాల ఏరియా కూడా చాలా ఫేమస్. అంత వస్త్ర వ్యాపారంకి ఆ రోజుల్లో చాలా పెద్ద సెంటర్ అది. వీటి వల్ల ఈ ఏరియా అంతా కూడా చాలా రిచ్గా ఉండడం వల్ల ఆటోమేటిక్గా గోల్డ్ వాల్యుబుల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రోజుల్లో ఎంత లాకర్స్ ఫెసిలిటీలు కానీ ఇలాంటివన్నీ అందుబాటులో ఉండేవి కావు. కాబట్టి అందరు ఇళ్లలోనే పెట్టుకున్నారు. సో ఆటోమేటిక్గా దొంగతనాల దృష్టి వీళ్ళ మీద ఉండేది. సో దొంగతనాలు బాగా జరుగుతుండేవి. వాళ్ళు పట్టుకునేవాళ్ళం, కేసులు పెట్టేవాళ్ళం, వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మళ్ళీ బెయిల్ మీద వచ్చేవాళ్ళు. ఇంకా ఇట్ యూస్ టు బి అ ప్రాసెస్. సో కొన్నిసార్లు అది కొద్ది హద్దు మీరేది. దొంగతనాలు చేసి వెళ్ళిపోతే పర్లేదు, కానీ కొన్ని అకృత్యాలకు కూడా పాటుపడేవారు. అలాంటి టైంలో కొద్ది స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఏం చేశారండి? ఇంకా వాళ్ళని ఏదో విధంగా శిక్షించాలి కదా. సో తప్పకుండా ఒక పరిస్థితిలో కొంతమందిని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం వచ్చేది. అంటే వాళ్ళు రేపు కూడా చేసేవారు కదా? అవునండి. ఎంతమంది అండి ఆ విధంగా అప్పట్లో? 4-5 ఉండేవారండి. ఎలిమినేట్ అయ్యారు. సరే ఒంగోలు తర్వాత మీరు మార్కాపురం. అవునండి. ఎందుకంటే ఒంగోలు రౌడీజం కంట్రోల్ అయింది మార్కాపురం ఇస్తారా? కానీ మార్కాపురం వెళ్ళేసరికి మీకు ఒకవైపు రౌడీజం, మరోవైపు ఎస్టివిజం, పైన దోరణాల అదంతా కూడా ఉంటుంది. ఈ రెండు సమస్యలు ఎలాగ మీరు బ్యాలెన్స్ చేస్తారండి? సో రౌడీజం మీద ఆల్రెడీ నాకు ఒంగోలులో అనుభవం ఉంది కాబట్టి సో సేమ్ అదే పద్ధతుల్లో. అంటే మీ పేరు ముందే వెళ్ళి కూర్చుంది అక్కడ కదా మరి. ఆ ఉద్దేశంతో అప్పుడు డీజీ గారు కానీ వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. అలాగే నాకు గోదావరికి అయిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నక్సలిజం మీద కూడా అవగాహన ఉందని చెప్పి 2 క్రోడీకరించి అక్కడ నన్ను పోస్ట్ చేయడం జరిగింది. సో నేను వెళ్ళిన మొదట్లోనే వైచర్లోపల్లి అని చెప్పి గ్రామం ఉండే దోర్నాల్లో ఆ ప్రెసిడెంట్ హత్య చేయబడతాడు నక్సల్తో. సో అప్పుడు మా మీద విపరీతమైన ప్రెషర్, ఎలాగైనా సరే వాళ్ళు పట్టుకోలేదు. సో నక్సల్స్తో పాటు వాళ్ళకి అత్యంత సన్నిహితుడిగా ఆ రోజుల్లో మిలిటెంట్గా వ్యవహరించేవాడు జంకే రామిరెడ్డి. సో వాడిని పట్టుకుంటే చాలా వరకు ఆ ఏరియాలో సర్దుబరుగుతుంది. సో వాడు ఉండేది చిన్న చెర్లోపల్లి ఏరియాలో. అక్కడి నుంచి వచ్చి దాడులు చేస్తుంటాడని చెప్పి అప్పుడు సమాచారం. అప్పుడు దోర్నాల్ ఎస్ఐగా ప్రవీణ్ ఉండేవాడు. తర్వాత ఆయన సబ్సిక్వెంట్ రిజైన్ చేసి లెక్చర్గా వెళ్ళిపోయారు. సో వెరీ నైస్ ఆఫీసర్ ఆయన కూడా. సో ఆ టీం తీసుకొని అప్పటికే గ్రే హౌండ్స్ అంత వచ్చేంత టైం కూడా మాకు లేదు. సో అలాంటి మాకు లోకల్ టీంనే తీసుకొని నైట్ టైం ఆ వైచర్లోపల్లి అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఒక చిన్న పాడుబడిన గుడిలో వీళ్ళు దాక్కుని ఉన్నారు. వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు మమ్మల్ని చాలా అభినందించారు. ఎందుకంటే ఇట్ వాజ్ అ డేరింగ్ ఆపరేషన్. నక్సల్స్ ఉన్నారని తెలిసి వితౌట్ గ్రే హౌండ్స్ ఒక అడవుల్లోకి వెళ్ళి ఒక ఆపరేషన్ కండక్ట్ చేయడం అంటే
ఇట్ వాజ్ డేర్ డెవల్ ఆపరేషన్. సార్ ఆ టైంలో పాండురంగారెడ్డి అలియాస్ సాగర్ ఆయన చాలా యాక్టివ్ ఉండేవాడు అప్పట్లో. అవును. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డాడు ఆయన? లేదండి. వాళ్ళ చెల్లెలు అందరూ కూడా ఆ దళంలో ఉన్నారు కదా. అవును ఉండేవారు, కానీ మేము కామింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసేవాళ్ళం, కానీ మేజర్ కామింగ్ ఆపరేషన్స్ మాకు ఎక్కువగా లోకల్ పోలీస్కి పెద్దగా అవగాహన లేదని చెప్పి ఆ టైంలో ఎక్కువగా గ్రే హౌండ్ స్థలాలను ఉపయోగించి చేసేవాళ్ళం. అచ్చా సార్, రౌడీజన్ ఎలా చేశారు? ఇదే సేమ్ ఏమో అక్కడ కూడానా? సేమ్ ఏమో అండి. లక్కీగా ఇక్కడ రౌడీజం చెప్పాలంటే ఓన్లీ ఎక్స్టార్షన్ వరకే పరిమితమైంది. ఇక్కడ ఒంగోలులో మార్కాపూర్. ఒంగోలు అయితే మర్డర్స్ అవి జరిగి చాలా తీవ్ర స్థాయిలో ఉంది. మార్కాపూర్లో ఓన్లీ ఎక్స్టార్షన్ వరకే పనులు చేయించుకోవడం, లేకపోతే డబ్బులు దండుకోవడం ఈ టైపు ఉండేది కాబట్టి, సో వాళ్ళకి రౌడీ షీట్లు చేసి బైండ్ ఓవర్ చేయడం, వాళ్ళ మీద కాన్స్టెంట్ నిఘా, నైట్ టైం వాళ్ళు బీట్ కానిస్టేబుల్స్తో పాటు వాళ్ళు తిప్పేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ మూమెంట్స్ కట్టేలు చేయడానికి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నీ రాత్రిపూట చేస్తారు కాబట్టి వాడి చేతి కూడా ఉద్యోగం చేయించాలి, ఒక పక్కన వాడి మూమెంట్ని కట్టేలు చేయించాలి. సో ఆ విధంగా మేము చేయడం జరిగింది. సో ఆ విధంగా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. బేస్తవారపేట రౌడీజం మీ ఒపీనియన్ ఏంటండి? బేస్తవారపేట ఖమ్మం రౌడీజం అంటే అది లోకలైజ్డ్ అంటే అంత ఆకు రౌడీలేనా? అంతే ఆకు రౌడీలే అని చెప్పుకోవచ్చు. ఖమ్మం మాకు చాలా సెన్సిటివ్గా ఉండేది ఆ రోజుల్లో. అక్కడ వినాయక చవితి దసరా సంబరాలంటే చాలా పెద్ద ఎత్తులో చేసేవారు. ఇప్పుడు కూడా గొడవలు అవుతుంది, కానీ చాలా చక్కగా నేనున్న 3 సంవత్సరాలు కూడా చాలా చక్కగా చేసాం. అదే టైంలో గిద్దలూరు ఎమ్మెల్యే గారు పిడతల రాంభూపాల్ రెడ్డి గారు ఉండేవారు. వారి ఫ్యామిలీ దొంగతనం జరిగింది ఆ ఘాట్ రోడ్లు, గిద్దలూరు ఘాట్ రోడ్లు. ఎక్కడ ఏ ఘాట్ అండి? గిద్దలూరు నంద్యాల ఘాట్. ఆ రోజుల్లో దోర్నాల్ ఘాట్ ఇటువైపు ఉంటుంది, గిద్దలూరు ఘాట్. దీస్ ఆర్ ద 2 ఎంట్రీస్ టు అవర్ ఆంధ్ర ఏరియా ఆ రోజుల్లో. సో ఆ ఘాట్ రోడ్లో వాళ్ళు వ్యాపారాలన్నీ కర్నూలులో ఉండేవి రాంభూపాల్ రెడ్డి గారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రీక్వెంట్గా కర్నూలు గిద్దలూరు వస్తుంది. సో ఆ టైంలో ఒక నైట్ లేట్, నాట్ బాగా అర్ధరాత్రి ఏం కాదు, కొద్దిగా జస్ట్ చీకటి పడుతున్న టైంలో లేట్ ఈవినింగ్ వీళ్ళ కార్ని అటగించి ఒక జీపు లేడీస్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర నుంచి సుమారుగా 150 తులాల ఆ రోజుల్లో బంగారం దొంగిలించడం జరిగింది. సో లక్కీగా ఆ జీప్ నెంబర్ని వాళ్ళు నోట్ చేశారు. సో అదొక్కటే మాకున్న క్లూ, ఒక గ్రే కలర్ కమాండర్ జీపు విత్ సో అండ్ సో నెంబర్. సో అప్పుడు ఆ క్లూ తోటి మేమందరం వర్క్ చేయాలి. సో మొత్తం కానిస్టేబుల్స్ అందరికీ మేము నెక్స్ట్ ఏం చేసామంటే, ప్రతి వాళ్ళు ఆ మెమరైజ్ చేసుకోండి ఆ నెంబర్, గ్రే కలర్ కమాండర్ జీపు సో అండ్ సో నెంబర్. మీకు ఎక్కడ తారసపడినా మీరు వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. సో మార్కాపూర్ మొత్తం పోలీసులందరికీ ఎవ్రీడే రోల్ కాల్లో ఒక వారం రోజులు కంటిన్యూస్గా రిపీట్ చేసాము. అయినా మాకు ఏం ఫలితం దొరకలేదు, ఆ ఏరియాలో ఎక్కడా కూడా తారసపడలేదు. ఒక నెల రోజుల తర్వాత ఒక కానిస్టేబుల్ వాళ్ళ అత్తారింటికి మచిలీపట్నం వెళ్ళాడు. సో మచిలీపట్నం నుంచి పెడన వాళ్ళ అత్తారూరు, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్ళి అక్కడి నుంచి పెడన వెళ్ళడానికి ఈ షేర్ ఆటోలాగా అప్పుడు షేర్ జీపులు నడుపుతుండేవారు, షటిల్ సర్వీస్. ఈ జీప్ ఎక్కి ఈ జీప్ నెంబర్ చూడగానే ఇది ఎక్కడో చూసినట్టుంది అని గుర్తొస్తుంది వాడికి. ఎక్కడ 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 అనుకొని అప్పుడు సడన్గా ఇది మనకు రోల్ కాల్లో రోజు చెప్పే నెంబర్లా అనిపిస్తుంది. అప్పుడు గిద్దలూరుకి ఫోన్ కాల్ ఎస్టీడీ బుక్, అప్పుడు ఎస్టీడీలు ఉండి సెల్ ఫోన్లు ఇంకా రాలా, బుక్ చేసి కనుక్కున్నాను అనమాట. అవును ఇదే నెంబర్. అప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే అప్పుడు కృష్ణా జిల్లాకి నేను స్వయంగా పార్టీని తీసుకొని వెళ్ళి ఆ జీప్ని పట్టుకొని బంగారం అంతా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. సో పోలీసులో అది మనం గ్రహించాలి. మనకు అత్యంత ఎక్కువ సిబ్బంది ఉండేది కానిస్టేబుల్ లెవెల్స్, కానీ అతి తక్కువ ఉపయోగించుకునేది వాళ్ళే. ప్రతిదీ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ చేయాలి, ఈ చేయాలి కాదు. మనం ఇఫ్ యూ కెన్ గివ్ ద ఇన్పుట్స్, చాలామంది సిబ్బందికి కానిస్టేబుల్స్కి వాళ్ళ స్టేషన్లో ఎవరెవరిని ముద్దాయిలుగా ఉన్నారో తెలియదు. చాలా కేసులు ఉంటాయి పోలీస్ స్టేషన్లో, 100 కేసులు ఉంటాయి. అందులో ముద్దాయిల గురించి అడగండి, కానిస్టేబుల్స్ ఎవరికి తెలియదు.
వాళ్ళకి చెప్పే టైము ఓపిక సబ్ ఇన్స్పెక్టర్లకు ఉండదు. మరి అప్పుడు 70-80% ఉన్న సిబ్బంది నిర్వీర్యమే. అక్కడ మన పోలీస్ వ్యవస్థని మనం మళ్లించాం. అంటే అప్పుడులో వేరుగా ఇప్పుడు పని ఒత్తిడి పెరిగింది కదా సార్. పని ఒత్తిడి పెరిగిన మాట వాస్తవం. ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది, నేరాలు పెరిగాయి, నేరాల్లో సులభతరం అయిపోయింది. మా పోలీసుల్లో కూడా ట్రాన్స్పరెన్సీ పేరుతోటి మా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ మేము బయట పెడుతున్నాం. అది కూడా ఒక తప్పుదం. ఓకే, ఒక ఫోన్ని ట్రాక్ చేస్తున్నాం, ట్రాక్ చేసే విధానాన్ని మనం బయట పెట్టకూడదు. ఇప్పుడు దొంగోడు తెలుసుకుంటే వాడు జాగ్రత్త పడతాడు కదా. అంటే మీరు దానికి కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే, మనం చేస్తున్న వర్క్ బయట తెలిస్తే వాడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాడు, ఆడ స్టెప్కి మనం ఇంకో అప్పర్ హ్యాండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఎక్స్చేంజ్ ఉండాలి కదా అంటారు. చాలా కష్టమండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నక్సలిజం తీసుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి వెపన్స్ చేరుకోవడానికి మాకు ఎంతో టైం పట్టింది. చాలా టైం మేము 303 తోటే వాళ్ళతో ఫైట్ చేయాల్సి వచ్చింది. తర్వాత గ్రేహౌండ్స్ దళాలకే AK-47 అవి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. అప్పటికే AK-47 వాళ్ళకి వచ్చి ఉన్నాయి. అవును. సో ఆ విధంగా టెక్నాలజీ పరంగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఈ సైబర్ క్రైమ్లోకి ఎవరు ఎంటర్ అవుతున్నారు? నిష్ణాతులు ఎంటర్ అవుతున్నారు. మా పోలీస్ సిబ్బందుల్లో నిష్ణాతులు ఎంతమంది ఉంటారండి? చాలా తక్కువ మంది. ఉన్న ఆ ఫీల్డ్లో పనిచేయడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? అవును, అది కూడా పాయింట్ కదా. సో వాళ్ళు నిష్ణాతులు కావచ్చు కానీ ఆ ఫీల్డ్లో ఇష్టపడరు. సో ఈ టెక్నాలజీ పరంగా మేము ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళందరూ ట్రైనింగ్ అవ్వాలి, వాళ్ళు ఆలోచించే విధంగా మేము ఆలోచించాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ అతి తక్కువ పరిజ్ఞానాన్ని మనం చాలా వరకు ఈ క్రిమినల్స్ నుంచి నేర్చుకుంటాం. వీడు ఎలా చేసుంటే ఇలా చేస్తున్నాడంటే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనే విధంతో మేము నేర్చుకుంటాం. ఇప్పుడు వాడుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మీరు బహిర్గతం చేస్తే కొత్త వాళ్ళకి నేర్పించినట్టే, నేరాలు పెరిగినట్టే. సో అందుకే నేను చాలా వరకు మా సిబ్బంది చెప్పేవాళ్ళు, నువ్వు పట్టుకున్న దానికి నువ్వు బహిర్గతం చేయి, కానీ ఎలా పట్టుకున్నావు, నువ్వు ఏ పద్ధతులను అవలంబించావు, ఈ దయచేసి ప్రస్తుతం పబ్లిక్గా కానీ మీడియాకి కానీ రివీల్ చేయకండి. వాళ్ళకి మీరు ప్రైవేట్గా చెప్పండి, వేరు, కానీ పబ్లిక్గా కానీ మీరు రివీల్ చేస్తే అక్కడ జాగ్రత్త పడతాడు, దానివల్ల క్రైమ్ పెరుగుతుంది. సార్ మీరు చెప్తున్న మచిలీపట్నం కేసులో వాడిది ఎందుకు చేశాడు? అంత ఇక్కడ కృష్ణా జిల్లా వాడు అక్కడికి వచ్చి ఎందుకు చేశాడు? వాడు కృష్ణా జిల్లా వాడు కాదండి, వాడు మా మార్కాపూర్ ఏరియా వాడే. మరి జీప్ ఇక్కడ కానీ జీప్ కూడా దొంగిలించింది జీపే, అది మెకానిక్ షాప్ నుంచి దొంగిలించాడు. మరి ఆడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదో నాకు గుర్తులేదు. వాడు దొంగిలించి నెంబర్ ప్లేట్ మార్చాడు. సో అక్కడ మళ్ళీ ఆ జీపుని పట్టుకుంటారు, వీడు కనుక చూస్తారని చెప్పి వీడు వెళ్ళి అక్కడ టెస్ట్ వేశాడు. వీడు నేటివ్ ఇక్కడే, వీడు అబ్జర్వ్ చేస్తున్నాడు రెగ్యులర్గా. ఫ్యామిలీ ఇప్పుడు కర్నూలు వెళ్తుంది, వీళ్ళు జూలితో వెళ్తుందని అబ్జర్వ్ చేసి పక్కా స్కెచ్ చేసుకుని మార్కాపురంలో మీరు చేసే సమయంలో గిద్దలూరు కూడా మీకే వస్తుంది. గిద్దలూరు 2 కమ్యూనిటీల మధ్యన ఎక్కువగా వివాదాలు ఉండేవి అప్పట్లో. ఒక కమ్యూనిటీ బాగా డామినేట్ చేసేది. ఆ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేశారండి? సాధారణంగా మనం ఏంటంటే కమ్యూనిటీస్లో ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు సాధారణ ఈగోస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఈగోస్ కూడా పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి, చదువుకున్న వాళ్ళకు తక్కువ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు స్పాయిల్ చేస్తుంటారు కదా, పెద్దవాళ్ళే స్పాయిల్ చేస్తుంటారు. అందుకని మేమేం చేసామంటే ఈ చిన్నవాళ్ళనే మేము దగ్గర తీసుకొని వాళ్ళనే రకరకాల పనులు ఇన్వాల్వ్ చేస్తూ ఈక్వల్ ఫుటింగ్లో ఉన్నట్టు చేస్తూ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ తీసుకొచ్చాం. ఓకే. సో వాళ్ళ మధ్య ఎప్పుడైతే కొద్దిగా బంధం పెరిగిందో దే వర్ ఏబుల్ టు టాక్ ఓవర్ ద ఎల్డర్స్ అన్నారు. ఓకే. సో ఆ విధంగా వాళ్ళని దగ్గర తీసుకురావడం జరిగింది. ఆ మనస్పర్ధలు కూడా చాలా వరకు తొలగిపోయాయి. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా గిద్దలూరుకి సమస్య ఉండిపోయిందండి. ఉంది, ఫ్యాక్షన్స్ అలా ఇక్కడే కాదు, గిద్దలూరు ఉండింది, పెద్దారవీడులో ఫ్యాక్షన్స్ ఉండేవి, ఎర్రగొండపాలెంలో ఫ్యాక్షన్స్ ఉండేవి. ఫ్యాక్షన్స్ ఇవన్నీ కూడా కర్నూలు జిల్లా నుంచి ఇది విడిపోయి వచ్చిన ప్రాంతం కాబట్టి
దాని యొక్క విస్టేజెస్ అంటాం మనం. అంటే వీళ్ళకి వాళ్ళకి కెద్దులూరులకి కర్నూలుకి బంధుత్వం కూడా ఉంటుంది. బంధుత్వం కూడా చాలా ఎక్కువ. అవును. కాబట్టి అలా ఇప్పటికీ ఒంగోలుతో ఉండదండి. ఒంగోలుతో ఉండదు. అందుకని మీకు చెప్పాను కదా, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా దే నెవర్ యూస్ టు లైక్ టు కమ్ వాళ్ళు ఏమైనా ఫంక్షన్ గానే కర్నూలుకి వెళ్తారు వాళ్ళు. కర్నూలుకి వెళ్తారు. ఏమైనా పండగలన్నీ కూడా అటే అంటే అమ్మాయిల సంబంధాలు అబ్బాయిల సంబంధాలు కర్నూలుతో ఉంటాయి. కర్నూలుతో ఉంటాయి. హెడ్ క్వార్టర్ ఒంగోలుతో ఉండదు వీళ్ళకి. అవును. సార్ గిద్దలూరు మార్కాపురంలో అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? నెక్స్ట్ కృష్ణా జిల్లా ఎడిషనల్ ఎస్పీగా వచ్చాం. సో సివి ఆనంద్ గారు మా ఎస్పీ గారు. ఓ సో ఆయన కూడా చాలా మంచి ఆఫీసర్. సో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడు దీన్దార్ అంజుమన్ కేసు, దీన్దార్ అంజుమన్ అవును అని చెప్పి ఒక ప్రార్థనా మందిరంలో బ్లాస్టులు, సిరీస్ ఆఫ్ బ్లాస్టులు జరిగాయి. ఒక వేరే కమ్యూనిటీ రిలీజన్ వాళ్ళు వేరే అదర్ 2 రిలీజియస్ మధ్యన వైరం తీసుకుని వచ్చే ఉద్దేశంతో ఈ వీళ్ళు పెట్టే సభల్లోని కానీ వీళ్ళ ప్రార్థనా మందిరంలో కానీ చిన్న చిన్న బ్యాటరీ పెట్టే చిన్న చిన్న బ్లాస్టులు, దానివల్ల పెద్దగా ప్రాణ నష్టం జరిగేది కాదు కానీ బట్ ప్యానిక్ అయితే క్రియేట్ అయ్యింది. ఆ మాడ్యూల్ కూడా చాలా సింపుల్ మాడ్యూల్స్ ఉండేవండి, బ్యాటరీ కదా, చాలా చిన్న మాడ్యూల్. అంత అంటే కేరళ కొద్దిగా సంబంధం ఉండింది, బట్ ఇక్కడ పుట్టినటువంటి వాయి మాత్రం చాలా ఆ కృష్ణా జిల్లా వరకే పరిమితమైంది మ్యాక్సిమం. సో ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో ఆయన దగ్గరుండి పర్యవేక్షించడంతో చాలా చక్కగా షార్ట్ టైంలోనే ఎటువంటి మళ్ళీ భావోద్వేగాలు పెరగకుండా కమ్యూనిటీస్ మధ్య ఛేదించగలిగి. ఎంతకాలం చేశారంటే అక్కడ? అది ఓన్లీ 1 year. ఆ తర్వాత యుఎన్ మిషన్కి సెలెక్ట్ అయ్యాను నేను. కొసోవో కంట్రీకి యునైటెడ్ నేషన్స్ మిషన్స్లో వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంతకాలం? అక్కడ 1 year పనిచేశాను. సో అక్కడ కూడా నా ప్రతిభను గుర్తించి ఇండియన్ ఆఫీసర్స్లో అంటే మాకు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు రకరకాల ర్యాంకులో ఆఫీసర్స్ వెళ్తారు. నేను అప్పుడు ఎడిషనల్ ఎస్పీ ర్యాంక్లోనే వెళ్ళడం జరిగింది. సో నేను ఆక్యుపై చేసిన పొజిషన్స్ హైయెస్ట్ ఎనీ ఇండియన్ ఆఫీసర్ కెన్ టేక్ అన్నమాట, యాజ్ చీఫ్ ఆఫ్ కొసోవో పోలీస్ సర్వీస్ డెవలప్మెంట్. సో ఆల్మోస్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తర్వాత స్థాయి పోస్ట్, అడిషనల్ కమిషనర్. సో నాకు తర్వాత ఎక్స్టెన్షన్ కూడా ఇస్తా అన్నారు ఇంకో సంవత్సరం పాటు. అదే టైంలో నా తల్లిగారు ఆరోగ్యం బాగోకపోతే నేను కంటిన్యూ చేయలేకపోయాను, వెంటనే వచ్చేయడం జరిగింది. వచ్చి అప్పుడు పోలీస్ అకాడమీలో ట్రీట్మెంట్ కోసం, మదర్ ట్రీట్మెంట్ కోసం పోలీస్ అకాడమీలో జాయిన్ అయ్యాను జరిగింది. ఎంతకాలం చేశారు పోలీస్ అకాడమీలో 3 years. ఎవరు సార్ అప్పుడు డైరెక్టర్? అప్పుడు రతన్ గారు డైరెక్టర్ గారు. చాలా సార్ మీరు ఆంజనేయ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారు శాండ్విచ్ ప్రోగ్రామ్, ఇది ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ? ఎస్, బాగానే గుర్తు చేశారు. సో ఈ ప్రోగ్రామ్ గురించి అప్పుడు రతన్ గారికి చెప్పడం జరిగింది. సో ఆ టైంలో దాన్ని ఇంకా ఒక 6 నెలల వరకు కుదించి చేయడం జరిగింది. సో శాండ్విచ్ ప్రోగ్రామ్ బదులు ఏం చేశారంటే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఒకేసారి చేసిన తర్వాత అప్పుడు అకాడమీకి తీసుకొచ్చారు. ఓహో సార్, శాండ్విచ్ ప్రోగ్రామ్ కొంచెం మాడిఫై చేసి సో దానికి ఉన్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని ఎలిమినేట్ చేసే విధంగా. సో ఇన్నిసార్లు మళ్ళీ అకాడమీకి రావడం పోవడం అన్నీ సాధ్య బాధకాలు ఉన్నాయి కాబట్టి సో కంటిన్యూస్గా చేసిన తర్వాత లాస్ట్ ఫేజ్లో మరొకసారి అకాడమీకి వచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా ఇచ్చి చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే ఇంపార్టెంట్ అని చెప్పిన ఈ ఫీడ్బ్యాక్ ప్రోగ్రాము మేము ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసినప్పుడు మేము అబ్జర్వ్ చేసినటువంటి ఫీల్డ్ కండిషన్స్ మీద మేము ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్లో ఆ రోజుల్లో కనీసం వైట్ పేపర్ కొనడానికి కూడా బడ్జెట్ ఉండేది. సో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే వైట్ పేపర్ గురించి కంప్లైంట్ అయితే నేను అడుక్కోవాలి, ఒక కార్బన్ పేపర్ కావాలంటే వాడి నుంచి అడుక్కోవాలి, ఒక సిడి ఫైల్ తయారు చేయాలంటే వాడి దగ్గర నుంచి పేపర్లు అడుక్కోవాలి. అలాగే ఎవరైనా అరెస్ట్ చేస్తే వాడికి భోజనం పెట్టాలంటే బయట హోటల్ వాడు ధర్మ ఉండాలి, లేదంటే ఎస్ఐ ఎవరైనా దగ్గర చేయి చాపి వాడికి పెట్టాల్సిన అవసరం. ఇవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేసి ఒక సూక్ష్మంగా రిపోర్ట్ తయారు చేసి మేము ఫీడ్బ్యాక్లు ఇచ్చాం. మీరు మాకు ఇక్కడ అకాడమీలో కూర్చోబెట్టి పాఠాలు నేర్పుతున్నారు, మేమందరం హానెస్ట్గా ఉండాలి మేము అనుకుంటున్నాం, కరెక్టే. కానీ మా కింద సిబ్బంది కూడా హానెస్ట్గా ఉంటేనే అది పరిపూర్ణం అవుతుంది. మరి కింద సిబ్బంది హానెస్ట్గా ఎలా ఉండాలని చెప్పి మీరు భావిస్తున్నారు? ఒక కానిస్టేబుల్ కానీ ఒక 174 కేసు రిపోర్ట్ అయిందంటే ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ
ఎంతో ఖర్చుతో కూడిన పని అండి అది. ఆ డెడ్ బాడీ చుట్టడానికి ఒక చాప కావాలి, వాటి చుట్టడానికి మళ్ళీ క్లాత్ కావాలి, వేస్ట్ క్లాత్. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక రిక్షా కావాలి. ఆ రిక్షాని తీసుకొని ఆ పోస్ట్ మార్టం దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ ఖర్చుతో కూడిన పని. దీనికి డబ్బులు ఎవరు ఇస్తారు? చేసేవాడు అడుగుతుంటాడు, చేసేవాడు కంపల్సరీ అడుగుతాడు. చాప ఫ్రీగా ఎవడు, గుడ్డలు ఫ్రీగా ఎవడు. సరే ఇప్పుడు ఇచ్చినా చేసేవాడు అయితే ఖచ్చితంగా ఒక క్వార్టర్ అవర్స్గా ఎవడు చేయడు. సో ఇవన్నీ కూడా మేము ఆ రిపోర్ట్లో అప్పుడు దాన్ని ఆ రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళు గవర్నమెంట్కి రాసి అప్పటి నుంచే స్టేషన్కి, రూరల్ స్టేషన్కి అయితే ఎంత అమౌంట్, అర్బన్ స్టేషన్కి ఎంత అమౌంట్ బడ్జెట్ కంపల్సరీ అప్పుడే పాస్ చేశారు. సో 2000 మా బ్యాచ్ ట్రైనింగ్ అయిన రిపోర్ట్ మీద ఆధారపడి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. కానీ సార్ స్టేషన్ బడ్జెట్ అనేది వచ్చిన టాపిక్ కాబట్టి ఆ బడ్జెట్ కూడా సరిపోదండి వాస్తవంగా చెప్పాలి. చాలదు, కానీ బెటర్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. స్టేషన్స్లో నాకు తెలిసి 38 రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, రిజిస్టర్స్, రకరకాల రిజిస్టర్స్, ఎఫ్ఐఆర్ ఇండెక్స్ మొదలు పెట్టుకొని మోడస్ ఆపరేషన్ ఇండెక్స్, సిసిఐ ఇండెక్స్, ప్రిజనర్ సర్చ్ రిజిస్టరు, ఇలాగ వీళ్ళ స్టాఫ్ తాలూకు అటెండెన్స్ రిజిస్టరు, డైలీ రోస్టర్ సిస్టమ్, బందోబస్తు డ్యూటీ రిజిస్టరు, నెక్స్ట్ సమన్స్, వారెంట్స్, ప్రాసెస్ రిజిస్టరు, అరెస్ట్ రిజిస్టరు, ఇలాగ రకరకాల రిజిస్టర్స్ ఉంటాయి. ఈ రిజిస్టర్స్ అన్ని ఎక్కడి నుంచి కొంటాడు వీడు? స్టేషనరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అది పీడీ యాక్ట్ ఇంకా డబుల్ ఉంటుంది చాలా. నెక్స్ట్ ఒక సిడి ఫైల్, ఒక కేసు ఉందంటే ఆ కేసుని 4 కాపీలు చేయాలండి ప్రతి వాళ్ళు. ఎందుకంటే ఒక కేసు పోలీస్ స్టేషన్లో ఉంటుంది, ఒక సిడి ఫైల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి డిఎస్పీ దగ్గరికి వెళ్తుంది, ఒక సిడి ఫైల్ కోర్టుకి వెళ్ళాలి, ఇంకో సిడి ఫైల్ ప్రాసిక్యూషన్కి వెళ్ళాలి. అవునండి, ప్రతిదీ 4 కాపీలు చేయాలి. ఇది ఒకటే కాకుండా కానిస్టేబుల్ తిరగాలి కదండి, ఆయనకి పెట్రోల్ ఖర్చు ఇవ్వాలి కదా. ఆయనకి అఫ్కోర్స్ టీఏడిఏ ఇస్తూ ఉంటాం. అంతకంటే కానిస్టేబుల్ వరకు టీఏడిఏ సరిపోదు, కానీ కొంతమేరకు పెట్రోల్ ఒక అంటే మీరు ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని గవర్నమెంట్ ఇప్పుడు 75,000 వరకు ఇస్తున్నారు. అది కూడా సరిపోదండి, సరిపోదు, బట్ స్టిల్ కానీ కొంత గుడ్లో మెల్ల అన్నట్లు ఉంది. అందుకని నేను ఐజీ లాజిస్టిక్ ఉన్నప్పుడు కూడా అందుకని ఏం చేశానంటే మొత్తం స్టేషన్స్కి కావాల్సిన రిజిస్టర్స్ అన్నీ కూడా సెంట్రల్గా ప్రింట్ చేయించి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసాం. అచ్చా, మీకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది కాబట్టి. ప్రింటింగ్ ప్రెస్ ఉంది కాబట్టి సో బడ్జెట్లో ఏదో విధంగా డబ్బులు సేవ్ చేసి స్టేషన్స్కి అలాగా 2,000 రూరల్కి, 5,000 అర్బన్ స్టేషన్స్కి ఇచ్చేవాళ్ళం ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్. ఇది కాక ఈ రిజిస్టర్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉండే విధంగా, లేకపోతే ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఒకలాగా ఉండేది, ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఒకలాగా ఉండేది, ఒకలాగా మెయింటైన్ ఉంటుంది, ఒకటి మామూలు ఉంటుంది, ఆ జనరల్ డైరీ ఒకలా ఉండేది. సో మొత్తం నేనున్నటువంటి 2 సంవత్సరాలు కూడా అన్ని పోలీసు ఆంధ్రప్రదేశ్లో అన్ని స్టేషన్లకి యూనిఫామ్గా అన్ని రిజిస్టర్స్ని సప్లై చేయడం జరిగింది. సో కృష్ణా తర్వాత అండి, కృష్ణా తర్వాత అప్పాకి వచ్చాను కదా, అప్పా తర్వాత గవర్నర్ గారు ఏడీసీస్ 4 గవర్నర్ల దగ్గర ఎవరెవరి దగ్గర? ఫస్ట్ సుశీల్ కుమార్ షిండే గారు నన్ను సెలెక్ట్ చేశారు. ఆయన చాలా చెప్పుకోవాలంటే ఆయన చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తి కదండి. బంట్రోత్ అండి, కోర్టులో ఒక బంట్రోత్ ఉద్యోగం చేస్తూ నైట్ కాలేజీలో చదువుకొని అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఈ ఎస్బీలో పొలిటికల్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఆ ద్వారా పొలిటికల్ ఆకర్షితుడై పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి చీఫ్ మినిస్టర్ లెవెల్, గవర్నర్. ఒక స్టేట్లో లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ ఈజ్ అన్ అటెండర్, ఒక స్టేట్లో హైయెస్ట్ ఈజ్ గవర్నర్. సో ఈ పోస్ట్ నుంచి ఆ పోస్ట్కి కానీ ఆ క్వాలిటీస్ అలాగే ఉండేవండి. చాలా గ్రేట్ ఆఫీసర్. లక్కీగా నేను ఉన్నటువంటి ఆ టైంలో చూసినట్టు ఆఫీసర్స్ అందరూ, గవర్నర్ గారు అవనండి, రాజశేఖర రెడ్డి గారు అవనండి, సీఎం గారు. సార్ 4 గవర్నర్ చూశారు, సుశీల్ కుమార్ షిండే గారు, తర్వాత రామేశ్వర్ ఠాకూర్ కొత్తగా ఒరిస్సా గవర్నర్గా ఉండి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఓకే, తర్వాత ఎన్డీ తివారీ గారు, నెక్స్ట్ అండి ఎన్డీ తివారీ గారు, తర్వాత నరసింహం గారు, లాస్ట్ నరసింహ గారు. సరే, 4లో సుశీల్ కుమార్ షిండే గారు, రామేశ్వర్ ఠాకూర్ గారు, ఎన్డీ తివారీ గారితో చాలా ఇష్యూ జరిగేది కదండి. అవును, అదంతా వాస్తవేనా? అది మనం కాంట్రవర్షియల్ కాబట్టి దాని మీద మాట్లాడుకోవడం మంచిది. అంటే అప్పట్లో కాంట్రవర్షియల్ అయింది. అది వ్యక్తిగతం అండి.
కానీ వ్యక్తిగతమే కానీ గవర్నర్ రాజ్భవన్లోకి వచ్చి చేయడం అనేది అది వ్యక్తిగతంగా అనిపించుకోదు కదా. ఇట్స్ డిబేటబుల్. ఒక ఆఫీసర్ కావాలనేది అంతా క్రియేట్ చేశారనేది వాస్తవం. ఇట్స్ డిబేటబుల్ అండి. దాని గురించి మనం సెన్సిటివ్ టాపిక్. ఆయన ఈజ్ నో మోర్. అవును, ఆయన గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు సార్. తర్వాత గవర్నర్ గారు నరసింహ గారు, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, తర్వాత గవర్నర్. ఆయన దగ్గర కూడా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. చాలా అండి. ఎంత సింపుల్ మ్యాన్ అంటే ఆ సింప్లిసిటీ కానీ, దాంతోపాటు దైవభక్తి చాలా చూసి నేర్చుకోవాలి ఆయన దగ్గర. ఒకటి సింప్లిసిటీ, ఎక్కడా బేషిజాలకు పోయేవారు కాదు. సాధారణంగా ఒక సెక్రటరీ సర్వీసెస్ రావాలంటే ఆయన ఫోన్ చేస్తే సెక్రటరీ పరిగెట్టుకుని వెళ్ళాలి. నువ్వు గవర్నర్ గారు పాపం సెక్రటరీ గారి రూమ్లోకి వెళ్ళి కూర్చొని హాయిగా డిస్కస్ చేసేవారు. ఎక్కడ బేషిజాలు, నేను గవర్నర్ కదా, నేను గవర్నర్ రూమ్లోనే ఉండి అక్కడ పిలిపించుకొని మాట్లాడిన ఆ టైప్ ఉండేది కాదు. ఏ టైం అయినా సడన్గా ఏడీసీ రూమ్లో మా రూమ్లోకి వచ్చేవారు, వచ్చి మాతో పాటు టీ తాగేవారు. సో మాలో కలిసిపోయి మెలిగిపోయి చాలా సింప్లిసిటీ. నేను ఒక గవర్నర్ కదా, ఒక డీజీఐబీ కింద రిటైర్ అయ్యారు. దట్ ఈస్ హైయెస్ట్ ర్యాంక్ పోలీస్ సర్వీస్లో. సో ఆ ఆహం కానీ ఎక్కడ కనిపించేది. ఆయన కూడా మీతో పాటు, అంటే మీతో పాటు కదా, మీ పనిచేసిన జిల్లా ఎస్పీగా చేశారు కదా, ఒంగోలు జిల్లా చేశారు. ఆ టాపిక్ ఎప్పుడు అడిగారు ఆయన? అడిగారు. ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది నేను చేసిన అన్ని. సార్ ఆయన చాలా సింపుల్ సిటీ అని మీరు చెప్తున్నారు, బయటకు కూడా అలా కనిపిస్తారు. కానీ రాజ్భవన్ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడానికి ఒక మొత్తం కాన్వా ఎంత వాడేవారు అనేది ఉంది. కంపల్సరీ కావాలి నాకు అనేది. ఎందుకంటే లేదు, ఆయనైతే కాన్వాయ్ వద్దని ఆయన వారు. కానీ ఒక రాష్ట్ర గవర్నర్ మీద ఎటువంటి ఇన్సిడెంట్ అయినా అది ఈ రిఫ్లెక్ట్స్ ఆన్ ద సెక్యూరిటీ ఆపరేటర్స్ ఆఫ్ ద స్టేట్. సో మేము ఇన్సిస్ట్ చేయాలి. ఆయన వద్దని అంటారు, పక్కనే కదా నడిచి వెళ్ళిపోతానని కూడా అంటాడు ఆయన. యూ కెనాట్ అలౌ దట్, బికాస్ అప్పటికి వామపక్ష తీవ్రవాదం ఎంతో సివియర్గా ఉంది. అలాగే అపోజిషన్ పార్టీ రకరకాల ఎలిగేషన్స్తో ఉంటారు. ఇంకా గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరు. సో హీల్ బి అ టార్గెట్ ఆఫ్ సో మెనీ పర్సన్స్ అండ్ యూ కెనాట్ అవాయిడ్ ఆల్ ఆఫ్ దిస్. సో ఆయన వద్దనివారు. నా ఒక్క కారు ఒక ఎస్కార్ట్ వెళ్ళిపోతాను చాలని. బట్ నో, నాట్ జస్ట్ దట్. ఆయన అలవాట్లు ఏమోనండి, ఒక గవర్నర్ కంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. కంపల్సరీగా ఆ ప్రోటోకాల్ పాటించాల్సింది. కానీ అప్పట్లో ఆయనకు వచ్చిన కాన్వాయ్ని తగ్గించాలంటూ ఒక ఆఫీసర్ లెటర్ రాస్తారు. ఆ లెటర్ ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలుసుకొని ఆ ఆఫీసర్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించారనేది ఒక వార్త వచ్చింది. వాస్తవం అంటారా? లేదండి, అలాంటిది ఆయన చేయరు. ఆఫీసర్ మీకు సీనియర్ కావచ్చు కానీ, బట్ స్టిల్ నాకు తెలిసి అయితే ఆయన ప్రమేయం ఉండదు ఆ ట్రాన్స్ఫర్స్. వేరే వాళ్ళు ఎవరన్నా సీనియర్ ఆఫీసర్స్ దాన్ని వేరే విధంగా భావించి అయ్యుండొచ్చు కానీ నాకు తెలిసి నోటీస్లో లేదు. ఆయన నోటీస్లో ఉంది. ఓకే, నలుగురిది గవర్నర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. సో ఫస్ట్ పోస్టింగ్ ఎల్బీ నగర్ డీసీపీగా. సో ఎల్బీ నగర్ డీసీపీగా నేను వచ్చే టైంకి మన తెలంగాణ ఎడ్యుకేషన్ మంచి పీక్లో ఉంది. ఎల్బీ నగర్ మీకు తెలిసి స్టార్ట్ అయ్యేది ఉద్యమాలు, శ్రీకాంతాచారి కానీ ఇవన్నీ కూడా అక్కడే స్టార్ట్ అయ్యాయి. దాని మీద దట్ ఈస్ ద ఎంట్రీ ఫ్రమ్ ఆంధ్ర ఇన్ టు ద సిటీ. సో ప్రతి ఎజిటేషన్ మాట్లాడితే బంద్ చేసేవారు అనమాట. సో అదే టైంలో న్యాయవాదులు కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు. జిల్లా మొత్తం డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నీ అక్కడే ఉండేవి. సో ఒకనొక టైంలో ఏం చేశారంటే ఈ న్యాయవాదులు అందరూ ఒక సంఖ్య సరిగ్గా గుర్తులేదు, కొంతమంది కలిసి ఒక కోర్ట్ రూమ్లో పెట్రోల్ పెట్టుకొని మొత్తం బంద్ చేసుకొని కోర్టులో సో తెలంగాణ ఇచ్చే వరకు మేము బయటికి రాం అని చెప్పి. కరెక్ట్ సార్, అది బాగా సెన్సిటివ్. అది దాన్ని ఎలా డీల్ చేశారు? అది చాలా ఆలోచించి సో వీళ్ళని మనం నిర్వీర్యం చేయాలి ఎలాగన్నా. జడ్జి గారు కూడా లోపల ఉంటున్నారు కదా? జడ్జి గారు లేరా? జడ్జి గారు వెళ్ళిపోయిన తర్వాత చేశారు అది. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే పెట్రోల్ క్యాన్. సో ఆ క్యాన్ని నిర్వీర్యం చేయగలిగితే వీళ్ళ మనుషుల్ని మనం ఎలాగైనా మనం ట్యాకిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర వేరే వెపన్స్ లేవు. సో దాన్ని చేయాలంటే మనకు కావాల్సింది ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క సపోర్ట్. సో వెంటనే ఫైర్ ఇంజిన్స్కి రిక్వెషన్ చేసి
చాలా చడి చప్పుడు లేకుండా ఫైర్ ఇంజిన్స్ అన్ని నీట్గా కిటికీల దగ్గర పెట్టి సడన్గా కిటికీలన్నీ ఓపెన్ చేయించి వాటర్ లోపల పంచాలి, మొత్తం తడిపేసి అదే టైంలో ఆ తలుపులు బద్దలు కొట్టి మామూలు ఎంట్రీ. కానీ కోర్టులో పేపర్లు అన్నీ ఇంకా వాటి కోసం మనం ఆలోచించలేదు. ఇక్కడ ప్రాణాలు ముఖ్యం. ఎంతమంది ఉన్నారండి? గుర్తులేదు, సంఖ్య అయితే గుర్తులేదు. పెట్రోల్ క్యాన్ ఉంది, వాళ్ళని తడిపేశారు అంతే. వాళ్ళు మొత్తం క్యాన్ టార్గెట్ చేసాం. ఇమీడియట్ ఫస్ట్ క్యాన్ మనుషులు మొత్తం తడిపోయారు. ఇదే టైంలో మేము ఎంటర్ అయిపోయాం, బదులు కొట్టుకొని మేము కూడా ఎంటర్ అయిపోయి వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నాం. సో ఆ విధంగా చాలా జాగ్రత్తగా అర్ధరాత్రి ఏ మాత్రం మిస్టేక్ అయినా మనకి సో ఆ రిస్క్ తీసుకున్నాం. ఆ టైంలో మనకి ద్వారకా తిరుమలరావు గారు సిపిగా ఉండే, సో ఆయన చాలా ఫైన్ ఆఫీసర్, మీకు తెలిసిందే. సో ఆయన సపోర్ట్ మాకు ఉండేది. సో ఆ సపోర్ట్ తోటి వెంటనే వాళ్ళ అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎల్బీ నగర్లో ఒకవైపు ఉద్యమం, ఆ కవర్లో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉండేవండి. అవును. ఆ కేసులు ఏ విధంగా డీల్ చేస్తారు? మీకు బాగా గుర్తెరిపిన ఒక కేసు చెప్పండి. మేము యాక్చువల్గా స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అప్పుడు పాలసీ ఉండేది ప్రభాకర్ రెడ్డి గారి టైం నుంచి. ఎస్ఓపి ల్యాండ్ డిస్ప్యూట్ అంటే ఒక ఎస్ఓపి ఉండేది. ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉందంటే ఈ స్టెప్స్ ప్రకారంగా మేము తయారు చేసుకుని వెళ్ళాలి. సో అదే పందా మేము ఫాలో అయ్యాం. ఎక్కడా కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎటువంటి ఎలిగేషన్స్ లేకుండా చేసేవాడు అన్నీ కూడా. మాకు అత్యంత క్లిష్టమైనవి ఏమంటే ఎన్ఆర్ఐ పాపం ప్లాట్స్, వాటి మీద బాగా చాలా చీటింగ్ జరుగుతుండేది. సో ఆ ప్లాట్స్ని దొంగ ఆధార్ కార్డులతోటి వేరే పేరుకి ట్రాన్స్ఫర్ చేయడం, దాని ద్వారా 2-3 రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసాం. వీడు వచ్చే టైంకి ఆల్రెడీ అక్కడ ఇల్లు కూడా కట్టేసి ఉంటుంది. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో ఒక పక్కన నేరస్తుని పట్టుకోవాలి, ఒక పక్కన వీడికి కాంపన్సేషన్ ఇవ్వాలి, అవతల ఇప్పుడు కొనుక్కున్న వాడికి నష్టం జరగదు. సో ఈ మూడింటిని బేరీ చేసుకొని ఏదో విధంగా నష్టపరిహారం ఇప్పించి వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని, మ్యాక్సిమం కేసుల్లో మాత్రం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడేవారు. కంప్లైంట్ ఇచ్చినా కూడా నిలబడేవారు. దానివల్ల నేరస్తులు తప్పించు. సార్ ఎల్బీ నగర్ తర్వాత అండి? ఎల్బీ నగర్ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో వేయడం జరిగింది. అక్కడ 2.5 years చేశాను. సార్ మహబూబ్నగర్ జిల్లాలో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముంది వెళ్ళేసరికి? మహబూబ్నగర్ జిల్లా అన్నది మీకు తెలుసు అత్యంత వెనకబడిన జిల్లా. మనకు ఆ టైంలో అది కూడా పెద్ద జిల్లా. అనంతపూర్ కంబైన్డ్ ఏపీలో అనంతపూర్ బిగ్గెస్ట్, తర్వాత మహబూబ్నగర్. ఇప్పుడు తెలంగాణలో బిగ్గెస్ట్ జిల్లా అని చెప్పచ్చు. బ్యాక్వర్డ్ అవడం వల్ల అక్కడ అక్షరాస్యత కూడా చాలా తక్కువ ఉండడం వల్ల నేర సంఖ్య కూడా వాళ్ళకి తెలియకుండా నేరాలు చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే కొత్తగా పాక్సో యాక్ట్ వచ్చింది. బిలో 18 years ఎవరన్నా సరే సెక్షువల్ కాంటాక్ట్ చేస్తే ఇట్స్ రేప్, కన్సెంట్ ఉన్నా లేకపోయినా కూడా. కానీ ఎంతమంది తెలుసు పాపం వాళ్ళకి? సో చాలామంది ఎస్పెషలీ ఈ బడుగు వర్గాల్లో ఫ్రీక్వెంట్ లవ్ అఫైర్స్ ఉంటాయి, ఎలోప్మెంట్ అవుతారు, తిరిగి వాళ్ళు పట్టుకొస్తాం. ఇంకా మా చేతులు కట్టేసి ఉండేవి. ఈ యాక్ట్ వల్ల కంపల్సరీ వాడి మీద రేప్ కేసు పెడతాం. మరి వాడు చదువుకునేవాడు, వాడి మీద రేప్ కేసు పెడితే ఇంక వాడి జీవితం నాశనం. సో ఇటువంటి పరిస్థితులు. అలాగే ఈ బేదరికం వల్ల దొంగతనాలు, చాలా చిన్నవాటికి దొంగతనాలు. మీకు ఒక కేసు చెప్తాను, చాలా సెన్సేషనల్ కేసు అది. ప్రాపర్ మహబూబ్నగర్ జిల్లా అడవుల్లో నేను జాయిన్ అయిన కొద్ది నెలల్లోనే మొదటగా ఒక మహిళా శవం దొరుకుతుంది. మహిళా శవం యొక్క పాదాలు ఉండవు, కడీల కోసం కట్ చేస్తారు. కడీల కోసం అని మాకు తెలియదు కదా, పాదాలు లేవంటే ఏదో లాక్కి వెళ్ళిపోయిందేమో అనే భావంతో ఉంది. ఒక నెల రోజుల గ్యాప్లో ఇంకో శవం, నెల రోజుల గ్యాప్లో ఇంకో శవం, అలా 6 శవాలు తెలియదు మాకు ఆ అడవుల చుట్టుపక్కల. సో ఇట్ బికేమ్ సెన్సేషన్. 6 మహిళలు మర్డర్స్ పక్కగా తెలుస్తుంది. సో ఎందుకు పాదాలు లేవు, దేనికి పాదాలు లేవంటే అప్పుడు వీ కుడ్ కార్నర్ ఇంటూ ఇది కడియాల కోసమే చేస్తాం. మరీ వెండి కడియాలి అంత ఉంటాయండి, అంతకెళ్తే ఆ రోజుల్లో 600-700 కూడా అవుతుంది. వాటి కోసం వీడు హత్య చేస్తున్నాడు అబ్బా అని చెప్పి, మరి ఎక్కడ చేస్తుండొచ్చు అని చెప్పి నిఘా పెట్టడం జరిగింది.
ఒకటి వెండి షాపులు కొంటారు, వెండి కొనే షాపుల దగ్గరగా. రెండోది సాధారణంగా ఎక్కువగా టాడీ షాపుల దగ్గర ఈ మహిళలు చేరతారు. అక్కడి నుంచి వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో వాళ్ళని మిస్లీడ్ చేసి ఎవరైనా తీసుకెళ్ళే అవకాశం ఉంది. సో ఈ ఎంక్వైరీ పదంలో వెళ్తే అప్పుడు ఒక టాడీ షాప్ వాడు ఒక క్లూ ఇవ్వడం జరిగింది. ఫలానా వాడు ఫలానా చనిపోయిన అమ్మాయితో నేను చూశానండి. దట్ వాజ్ ద క్లూ అన్నమాట. ఆ క్లూ తోటి వాడిని పట్టుకోవడం, వాడు ఏకంగా 11 మర్డర్లు చేశాడండి ఇలాగ. బాలన్న. సో అందులో 5 శవాలు మాకు దొరకేలేదు. అవును. మాకు దొరికినాయి 6. మిగతా ఏమైపోయాయి కూడా తెలియదు. ఎందుకంటే వాడు ఎక్కడెక్కడ తీసుకెళ్ళి చంపాడో వాడికే గుర్తులేదు. సో అలాంటి చిన్న వస్తువుల కోసం ఒక మర్డర్ చేసేంత స్థాయికి పాపం బేదరికి ఉండేది. రెండో కేసు మాకు బాగా సెన్సేషనల్ అయింది. ఒక చిన్న పాప మర్డర్. ఒక ఇంట్లో ఒక చిన్న కుటుంబం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిజినెస్ ఇంట్లోనే చేస్తున్నారు, ఏదో బట్టల వ్యాపారం అన్నీ. ఆ బిజినెస్కి ఎక్స్టెన్స్గా 2 మనుషులు పెట్టుకుంటారు. సో వాళ్ళు ఫ్రంట్ వరకు ఉంటారు, ఈ ఫ్యామిలీతో చాలా కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళకి పాప బాబు. పాప స్కూల్కి వెళ్తుంది, బాబు ఇంట్లోనే ఉంటాడు. సో ఈ ట్రాన్సాక్షన్స్లో వీళ్ళకి డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు. ఈ డబ్బులన్నీ కూడా వీళ్ళు చూస్తారు. పనిచేస్తున్నటువంటి 2 కుర్రోళ్ళు, వీళ్ళకి డబ్బు అవసరమైంది. సో ఒక కిడ్నాప్ ప్లాన్ చేసుకుంటాడు. ఈ పాపను ఎలాగైనా మనం అపహరించి డబ్బుల కోసం అడిగితే డబ్బులు ఇచ్చేస్తారు వీళ్ళు, చాలా ప్రేమగా చూసుకుంటారు కదా. సో స్కెచ్ చేసి ఆ పాపని స్కూల్కి వెళ్ళి రెడీ అవుతుంది. స్కూల్కి తండ్రి తీసుకెళ్ళాలి. లేదు డాడీకి ఏదో పని ఉందట, నిన్ను ఆటోలో తీసుకెళ్ళమని చెప్పి ఆ పాపని మిస్లీడ్ చేసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోతుంటే పాప ఊరుకోదు కదా, ఏంటి నన్ను ఇలా తీసుకెళ్తున్నారు, స్కూల్ అటు ఉంది అని చెప్పి అరుస్తుంది. పాప అరుస్తుందని చెప్పి ఆ అమ్మాయి మూతి నోరు మూసేస్తారు. వీళ్ళేం ప్రొఫెషనల్స్ కాదు కదా. సో చాలా గట్టిగా అదిమేసరికి ఊపిరాడికి అమ్మాయి చనిపోతుంది. చనిపోతే తీసుకెళ్ళి దగ్గరలో నుయ్యి ఉంటే ఆ నుయ్యిలో పడేస్తారు. ఏమి జరిగినట్టు ఇంటికి వచ్చేస్తారు. పాప కనపడడం లేదని వీళ్ళు వెతుకుతున్నారు కూడా. సో చాలా క్లిష్టమైన కేసు అన్నమాట అది. ఎందుకంటే నేరస్తులు వీళ్ళతోటే కలిసి తిరుగుతున్నారు, దే ఆర్ వెరీ క్లోజ్. మేము చూసామమ్మా, స్కూల్కి బయలుదేరింది, తయారైంది, అన్నీ ఎవిడెన్స్లు చెప్తున్నాం. సో లక్కీగా ఏంటంటే ఒక వాడి దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఒక SMS ఆధారంతో ఆ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఆ కేసుని స్వయంగా నేనే పర్యవేక్షించి, సాధారణ ఎస్పీ కోర్టుకు వెళ్ళరు, బట్ నేను కోర్టు కూడా అటెండ్ అయ్యి విట్నెస్ అందరినీ ధైర్యం చెప్పి చక్కగా చెప్పేటట్టు చేసి శిక్ష పడేటట్టు చేయడం జరిగింది. సో దీస్ 2 ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సేషనల్ కేసెస్ అన్నమాట. మహబూబ్నగర్. సార్ ఈ 2 కాకుండా ఇంకో కేసు కూడా ఉందండి, కేఏ పాల్ గారిది. కేఏ పాల్ గారిది. అందులో కేఏ పాల్ని తప్పించారనేది ఒక ఆరోపణ వచ్చింది. లేదండి, ఎందుకంటే ప్రాబ్లం అక్కడ ఎక్కడ వచ్చిందంటే, అసలు ఆ కేసు చెప్పండి ఒకసారి. కేఏ పాల్ బ్రదర్ని మర్డర్ అవుతుంది. కేఏ పాల్ గారి కేసులో నాకు గుర్తులేదు, కానీ అది అప్పటికే జరిగింది. మేము వెళ్ళేటప్పటికే ఆ కేసు జరిగిపోయి ఇన్వెస్టిగేషన్ అవుతూ ఉంది. అంటే మీకన్నా ముందు ఎవరు? నాకంటే ముందు అనుకుంటాను ఎస్పీ. కరెక్ట్, ఆయనే. సో ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. తర్వాత ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. కేఏ పాల్ని తప్పించలేదు. ఆయన ఒంగోలులో ఒక కేసులో అరెస్ట్ చేశారు దేనికో. అవును. అప్పుడు పీటీ వారెంట్ వేసి ఈ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. లింక్ చేసాం కేసులో. అప్పుడు ఎవిడెన్స్ సరిపోక ఆ టైంలో వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు. ప్లస్ సెన్సేషన్ అవుతుందనో లేకపోతే వేరే విధంగా. తర్వాత ఆయన ఒంగోలు ఏదో కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పుడు ఆయన్ని పీటీ వారెంట్లో ఈ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేయదంటే అప్పట్లో డీజీ బాగా ప్రెజర్ ఇచ్చారు నాగేంద్రబాబు గారికి అనేది వార్త. లేదు మరి నాకైతే ఆ ప్రెజర్ లేదు. నా టైంలో దినేష్ రెడ్డి గారు డీజీ. సో మాకు ఆ టైంలోనే మీరు చెప్పేట్టే గుర్తొచ్చింది, ఒక బస్ యాక్సిడెంట్ కేసు కూడా అత్యంత సెన్సేషనల్. 41 మెంబర్స్ చనిపోయారు, బెంగళూరు హైదరాబాద్ వస్తుంది. సో అది కూడా ఒక ఛాలెంజ్ కేసు అన్నమాట.
ఏ విధంగా ఛాలెంజ్ అంటే అసలు యాక్సిడెంట్ ఎలా అయిందో చెప్పడానికి కూడా ఎవరు లేకుండా పోయారు. అందరూ పాపం చనిపోయారు. సో లక్కీగా నా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కడ పనికొచ్చింది. ఓహో. సో నా రోడ్డు పరిశీలిస్తే ఆ రోడ్ ఏంటంటే పాత రోడ్ని వైండింగ్ చేశారు, సెకండ్ రోడ్ని కొత్తగా వేశారు, మొత్తం రెండు వైపులా రెండు లేన్స్ చేశారు కదా. ఈ పాత రోడ్ని వైండింగ్ చేసే క్రమంలో ఆ కల్వర్ట్స్ ఏవైతే ఉన్నాయో బ్రిడ్జెస్ అవి అలాగే ఉంచేశారు. ఎందుకంటే వాళ్ళు పెంచడానికి ఖర్చుతో కూడిన పని ఒకటి, బట్ చాలా చిన్నగానే తేడా ఉంది. అది ఒక జస్ట్ అరడుగు రెండు పక్కల. కానీ ఏమవుతుందంటే రోడ్డు పక్కన మనం లైన్స్ గీస్తాం కదా, ఆ లైన్స్ గీసేటప్పుడు కరెక్ట్గా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినప్పుడు లోపలికి వెళ్తాడు ఆ లైన్. సాధారణంగా నైట్ టైం డ్రైవింగ్ చేసే డ్రైవర్స్ బికాస్ ఏం కనపడదు కదా రోడ్ మీద పెద్దగా లైట్స్ తోటి, ఆ లైన్లు పట్టుకునే వెళ్ళిపోతుంటారు డ్రైవింగ్. సో అదేవిధంగా ఈ డ్రైవర్ కూడా ఆ లైన్ పట్టుకొని సైడ్ లేన్ ఏదైతే ఉందో ఆ లైన్ పట్టుకుని వెళ్ళిపోతుంటే ఈ కల్వర్ట్ కొద్దిగా లోపలికి ఉంది కదా ఈ రైలింగ్, దాన్ని కొడతాడు. ఎప్పుడైతే ఈ రోడ్డుకి తిన్నంగా ఇది కొద్ది లోపలికి ఉంది, ఈ లేన్ పట్టుకొని వస్తుంటే ఈ చివర కొడితే ఈ బంపరు కింద పడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంటుంది. దానివల్ల స్పార్క్ వస్తుంది. ఈ కొట్టడం దీంతో పాటు ఈ పక్కనే డీజిల్ ట్యాంక్ ఉంటుంది, డీజిల్ ట్యాంక్ పగిలి ఈ స్పార్కు డీజిల్ ఒకేసారి బగ్గుమని ఎవ్వరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఫ్రంట్ సైడే అగ్గి రావడంతో గేట్ అంతా ఫ్రంట్లోనే ఉన్నాయి కాబట్టి అందరు చనిపోవడం జరిగింది. అదే పాలెం బస్సు. సో ఆ కేసులో ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మాకున్న ఛాలెంజ్ ఏంటంటే 41 శవాలు, వాటికి ఇమ్మీడియట్గా ఏమీ చేయాలి, ముందు ఎంక్వైరీ చేయాలి, పోస్ట్ మార్టం కండక్ట్ చేయించాలి. చేయించిన తర్వాత ఇంకో పెద్ద ఛాలెంజ్ వచ్చింది చెప్తాను. సో వెంటనే టీమ్స్ అన్ని ఫామ్ చేసి ఇంక్వెస్ట్ అయితే కంప్లీట్ చేసాం. పిఎంఈ చేయడానికి మరి అంతమంది డాక్టర్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి జనరల్ హాస్పిటల్లో వేరియస్ పిహెచ్సీలని తెప్పించి అది కూడా చేయించగలిగాం. అప్పుడు మాకు తెలియని పెద్ద అడ్డంకి ఏంటంటే ఐడెంటిఫికేషన్. అన్నీ చారైపోయి ఉన్నాయి బాడీస్, ఎవరు చెప్పలేం. అవును. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా డిఎన్ఏ శాంపిల్స్ తీసుకెళ్ళి హైదరాబాద్ పంపించాలి. అప్పుడు డిఎన్ఏ చాలా కాస్ట్లీ ప్రాసెస్. ఫారెన్సిక్లో ల్యాబ్లో ఒక్క దగ్గరే చేసేవారు, వాళ్ళ దగ్గర 2 కిట్లు ఉన్నాయి. ఇక్కడ 41 బాడీస్. ఈ రిలేటివ్స్ చూస్తే గొగ్గులు పెట్టేస్తారు, మా బాడీలు మాకు ఇస్తారా లేదా ఎప్పుడు అప్పు చెప్తారు. ఇక్కడ చూస్తే కిట్లు లేవు, డిఎన్ఏ లేకుండా ఎవరికి అప్పు చెప్పాలి. అవును. డిఎన్ఏ కొత్త కిట్లు కావాలంటే ఇంపోర్టే కావాలి, దానికి బడ్జెట్ కావాలి, బడ్జెట్ లేదు. సో అప్పటికప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్ రిలీజ్ చేస్తే లక్కీగా ఏంటంటే వేరే అదర్ ల్యాబ్స్లో ఆ కిట్స్ ఉండి వాళ్ళకి మేము లోన్ బేసిస్ మీద మేము ఇస్తామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసి అవి తెప్పించుకొని ఈలోపు ఆర్డర్ చేసి ఈ వచ్చేలోపు ఆల్సెట్ ఈ ప్రాసెస్ అంతా సుమారుగా 10 రోజులు పట్టింది. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. మనం అన్నీ మన చేతిలో ఉంటాయంటాం కానీ బట్ చాలా మనం ముందు చూపుతూ ఆలోచించలేం. సో ఇటువంటి అడ్డంకులు వస్తాయని చెప్పి మనం అనుకో, అబ్బా ఇదేంటి ఎంతసేపు ఎంక్వైరీ చేస్తాం, పోస్ట్ మార్టం చేస్తాం, అప్ చెప్పేస్తాం, ఎలాగ అప్ చెప్పేస్తాం, ఐడెంటిఫికేషన్ ఏది అన్న పెద్ద ప్రశ్నగా మారింది అనమాట. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్. తర్వాత ఛాలెంజ్ కోర్స్ మన కర్నూలు సడక్ బంద్, కోదండ రామ్ గారు, ఈటల రాజేంద్ర గారిని అరెస్ట్ చేయడం ఫస్ట్ టైం. తర్వాత ఎలక్షన్స్ జరగడం, ఆ ఎలక్షన్స్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా మేము చేసినందుకు, అలాగే స్టేట్ మొత్తానికి హైయెస్ట్ సీజర్ అమౌంట్ మా చెక్ పోస్ట్లో జరగడం, గవర్నర్ నరసింహన్ గారితో ఎలక్షన్ కమిషన్ ద్వారా నగదు బహుమతి, అప్రిషియేషన్ లెటర్, బెస్ట్ డిస్ట్రిక్ట్. ఏమన్నారండి నరసింహ గారు అప్పుడు? చాలా మెచ్చుకున్నారు ఆయన. నా శిష్యుడు ఇలాంటి అవార్డు నా దగ్గర తీసుకోవడం అంటే నాకు గర్వకారణంగా ఉందని చెప్పి ఆయన చెప్పడం చాలా నైస్ అనిపించింది. సార్ మహబూబ్నగర్ తర్వాత ఎక్కడికి వచ్చారంటే నెక్స్ట్ ఇప్పుడు స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత నన్ను ఏపీ క్యాడర్కి అలాట్ చేశాను. సో దేవుడి దయ వల్ల టీటీడీ సివిఎస్ఓగా నన్ను అపాయింట్ చేశారు. సో దేవుడి సేవలో 1 year ఉన్నా అనమాట. ఓకే. తర్వాత జాయింట్ డైరెక్టర్ ఏసీబీకి చేశారు.
సో అక్కడ కూడా చాలా మంచి మంచి కేసులు చేశాను, కానీ ఒకటే ఒక కేసు నేను మెన్షన్ చేయదలిచాను. నా క్లాస్మేట్ మీద నేను స్వయంగా కేసు పెట్టాల్సిన అవసరం రావడం బాధాకర విషయం. చాలా బాధాకరమైన విషయం కదా. సొంత క్లాస్మేట్ ఇంజనీరింగ్లో. సో తెలిసి కూడా మరి చదివిదాలు చూసినా కూడా మనకు నేరం అభియోగం కనిపిస్తుంది. కానీ డ్యూటీ ఈజ్ ఫస్ట్. ఎవరండి ఆయన? పేర్లు వద్దులండి. సార్ జనరల్గా ఏసీబీకి కేసు వచ్చింది అంటే మీరు ట్రాప్ కేసు చెప్తున్నారా, డిఏ కేసు చెప్తున్నారా? రెండు రకాలు. ఇదైతే డిఏ కేసు. డిఏ కేసు సాధారణంగా డిఏ కేసు వచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్ కేసే మాట్లాడతాం. అవునండి. మీరు ముందు ట్రాక్ రికార్డ్ కూడా చూస్తారు. ట్రాక్ రికార్డులో కూడా బ్యాడ్ అని ఉందా? సాధారణంగా డిఏ కేసుల్లో మనకి కంప్లైంట్స్ వస్తాయి. అవునండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ కేసు తీసుకుంటే సో ఆటోమేటిక్గా కొద్దిగా అభియోగాలు వచ్చాయి ఆయన మీద. సో అభియోగాలన్నీ అవి ప్రూవ్ చేసుకునే అవసరం మాకైతే ఉండదు. బేసిక్గా అభియోగాల ప్రకారంగా అతను డబ్బు సంపాదించాడా లేదా. సాధారణంగా పడని వాళ్ళు కూడా ఇస్తుంటారు కదండి. మ్యాక్సిమం అండి పడని వాళ్ళు, దగ్గర రిలేటివ్స్, బంధువులే ఎక్కువగా కంప్లైంట్ ఇచ్చేది. కానీ ఈ కేసులో పడని వాళ్ళు ఇచ్చారా, నిజంగా విక్టిమ్సే ఇచ్చారా? పడని వాళ్ళు ఇచ్చారు. మరి అందులో ట్రాక్ రికార్డులో ఇదంతా ప్రూవ్ అయిందా? ప్రూవ్ అయింది. కన్విక్షన్ వచ్చిందంటారా? ఇంకా లేదు. కేసు సబ్జెక్ట్ సాధారణంగా డిఏ కేసులు రావు కదండి కన్విక్షన్లు. ఇప్పుడున్న యాక్ట్ అంతా కూడా మాడిఫై చేయడం జరిగింది. చాలా ఈజీగా వస్తుంది. ట్రాప్ కేసులు వచ్చేంత ఈజీగా అయితే డిఏ కేసు రాదు. చాలా క్షుణ్ణంగా, అంటే వీ హ్యావ్ వెరీ నిష్ణాతులైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారు అందులో. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో డిఏ కేసులు చాలా ఎక్కువ దొరికాయి. సో ఇన్ని కేసులు, చాలా డాక్యుమెంట్స్తో కూడిన కేసులు కాబట్టి జాప్యం అయితే జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు ఎప్పుడో 1995లో లేదా 75లో కొనుక్కున్న ల్యాండ్ రేట్ని తీసుకొచ్చి 2000లో పెడితే అది ఆ వ్యవసాయ భూమి అవ్వచ్చు, ఇంకొక రకంగా ఆయనకు ఆదాయం పెరుగుతుంటుంది కదా. మీరు ఎలా ప్రూవ్ చేయగలరు? అది చేయొచ్చండి. దానికి యాడ్స్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు 75లో మీరు కొన్నారనుకోండి, ఆ టైంలో ఉన్నటువంటి గవర్నమెంట్ రేటు, మార్కెట్ వాల్యూ, అక్కడ విఆర్ఓని వాళ్ళని ఎంక్వైరీ చేస్తాం ఎంత ఉండొచ్చు సుమారుగా. చాలా వరకు హేతుబద్ధంగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎక్కడ కూడా కేసుల్లో ఒక ఆరోపణ ఉంది సార్. ట్రాప్ కేసుల వరకు డిఏ కేసు వచ్చేసరికి ఏసీబీ వాళ్ళు భయంకరమైన ప్రచారం ఇస్తారు. ఇంటికి వెళ్ళి సోదాలు చేస్తున్నప్పుడు కూడా మీడియాకి పిలిపించి వాళ్ళని ఒక డిమోర్ చేయడానికి, ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ చేయడానికి ప్రచారం చేస్తారు. ఒక 10 కోట్లు నిజంగా దొరికిందంటే అది 100 కోట్లు అంటే ప్రచారం చేస్తారన్నది. అండ్ వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా డిస్టర్బ్ చేసి వదిలేస్తారని. సాధారణంగా మీడియాకైతే స్వయంగా మేము ఎప్పుడు ఇచ్చేవాళ్ళం కాదు. మీరు నేనే కాదు, ఏసీబీ కూడా సాధారణంగా వాళ్ళు చేసే అది ఆటోమేటిక్గా లీక్ అయిపోతుంది. లీక్ అవుతుంది. కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పకుండా ఈరోజు ₹1 అండి ఒక కేసులు దొరికింది. ఆయనకున్న శాలరీ ప్రకారం ఆయన 70 లక్షలకు వచ్చారు. ఇంక 30 లక్షలు ఎక్సెస్ ఉంది. సరే, ఎక్సెస్ వచ్చింది చేశారు. కానీ అది మార్కెట్ రేట్లో 10 కోట్లు ఉంది. అవినీతి పరుడు, ఏసీబీ వాళ్ళు చిక్కిన అవినీతి పరుడు, ఆయనకి 100 కోట్ల ప్రాపర్టీ, 10 కోట్ల ప్రాపర్టీ అంటూ ఒక ప్రచారం క్రియేట్ చేయడం, దాంతోపాటు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఏఓని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం పట్ల ఆ కుటుంబం అంతా కొంచెం, అంటే ఆయన ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది కదా. కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఇది నేను పేరు చెప్పను, ఒక డీజీ గారి టైంలో కంపల్సరిగా అరెస్ట్ చేయాలని చెప్పి మోహంతి గారు లా తీసుకొచ్చారు అనమాట. అప్పటి నుంచి ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో మా చేతుల్లో అయితే లేదు. రెండోది, సాధారణంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు కూడా పెంచి చెప్పరు వాల్యూస్. అది సాధారణంగా మీడియా నుంచే వస్తుంది. అది ఈ రోజు వాల్యూలో ఎంత వస్తుంది, ఎంత వాల్యూ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు మనం రీసెంట్గా మనం చదివిన కేసుల్లో కూడా మనం చూసేది అదే. వీళ్ళు వాల్యుయేషన్ యాజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా వీళ్ళు డిక్లేర్ చేస్తారు ఎంత బాగా దొరికిందని చెప్పి. కానీ ఆ కేసులు ప్రూవ్ అవ్వవు. కానీ ఆ కుటుంబం మాత్రం సమాజంలో ఒక దొంగలుగా కుటుంబంగా ముద్రపడిపోతుంది. ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్, వీ కెనాట్ హెల్ప్ ఇట్. కానీ డిఏ కేసులో అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు కదండి. మన ఒక్క స్టేట్ చేశారు కదా, మన స్టేట్లోనే చేశారు కాబట్టి మనం చేయాల్సి వస్తుంది. కాకపోతే అది ప్రూవ్ అయ్యే వరకు కూడా చేయకూడదని చెప్పి ఇంతకుముందు ఉండేది రూల్. కానీ దానివల్ల ఎఫెక్ట్ రావడం లేదు, కరప్షన్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో మరి తీసుకొచ్చారు. కానీ ఆయన తీసుకొచ్చే రిటైర్ అయిపోయారు కదా, దాన్ని ఇప్పటికైనా మాడిఫికేషన్ చేయొచ్చు కదా. మాడిఫికేషనే కాదండి, ఇంకా దాన్ని ఇంకా తీవ్రతం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆ డిఏ కేసు కానీ
ఎవిడెన్స్ అంతా పక్కాగా కలెక్ట్ చేస్తే ఆ అసెట్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి ఆక్షన్ కూడా వేయించాం. ఇంతకుముందు అది ఆ ప్రొవిజన్ లేదు, సీజ్ చేయడం వరకు ఉండేది. ఇప్పుడు ఆక్షనింగ్ కూడా ప్రొవిజన్ పెట్టడం జరిగింది. సార్ ఏసీబీలు ఎంతకాలం చేశారండి? 1 year చేయడం జరిగింది. కానీ మీ ఫ్రెండ్ కేసు ఒకటి మీకు బాగా బాధాకరం. మిగతా కేసు ఆయన ఆ రోజు కలిసారా తర్వాత కలిసి ఆయన్ని సారీ చెప్పడం జరిగింది. సారీ ఏముందంటే మీ డ్యూటీ మీరు చేశారు కదా. అదే డ్యూటీ చేసినా స్నేహబంధానికి అయితే మనం వాల్యూ ఇవ్వాలి కదా. అవును. సో అదొకటి డ్యూటీ ఫస్ట్ కాబట్టి చేయక తప్పదు. తర్వాత జాయింట్ కమిషనర్ వైజాగ్ వెళ్ళడం జరిగింది. తర్వాత డిఐజీ కర్నూలు రేంజ్. డిఐజీ కర్నూలులో ఎలక్షన్స్ టైము మన వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు కూడా ఆ టైంలో జరిగింది. ఏదండి? వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఆ టైంలో జరిగింది. సో అప్పుడు 2 months మాకు టైం ఉండింది. తర్వాత మళ్ళీ జాయింట్ కమిషనర్ విజయవాడ ట్రాన్స్ఫర్. జాయింట్ కమిషనర్ విజయవాడలో 1 year తర్వాత ప్రమోషన్ మీద ఐజీ లాజిస్టిక్స్ గారు. సార్ వివేకానంద గారు మర్డర్ కేసు తీసుకుంటే ఎవరు చేసి ఉండొచ్చు అంటే మీరు స్టార్టింగ్ అంటే స్టిల్ ఇన్వెస్టిగేషన్లోనే ఉంది కాబట్టి నేను దాని మీద వ్యాఖ్యానించకూడదు. కానీ ముందు నుంచి కూడా మేము తీసుకున్న లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. ఆ ఉద్దేశంతో మేము ఫస్ట్ చేసిన అరెస్టులు ఇప్పటికీ నిలబడ్డాయి. సార్ మీరు సీన్ వెళ్ళి ఉంటారు ఫస్ట్ చూడగానే. అవును. మీకు సీన్ చూడగానే ఏమనిపించింది? అంటే సీన్ చూసిన వెంటనే మాకు మేము వెళ్ళే టైంకి ఇది డిటెక్ట్ అయింది ఆల్రెడీ, మర్డర్ అని చెప్పి ఆల్మోస్ట్ వచ్చింది బయటికి. ముందు మాకేంటంటే ఇది హార్ట్ అటాక్తో చనిపోయారు అని చెప్పి వచ్చింది. సో హార్ట్ అటాక్తో చనిపోయారు అని చెప్పి నేను కర్నూలులో ఉంటాను కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఇది ఎప్పుడైతే ఈ రూమర్ బయలుదేరిందో అర్జెంట్గా నన్ను వెళ్ళమని. సో వెళ్ళి చూస్తే సీన్లో ఆయన తల వెనక పెద్ద గొడ్డలుగా గాయాలు కనిపించాయి. అలాగే బాత్రూమ్ కమోడ్ నిండా రక్తం, చుట్టుపక్కలంతా రక్తం, అలాగే మంచం పక్కన కూడా రక్తం ఉండడం జరిగింది. అవన్నీ కూడా చాలా వరకు క్లీన్ చేశారు. లక్కీగా ఒక లెటరు అప్పుడు ఫస్ట్ టైం నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పుడు ఒక లెటర్ బయటపడాల. సో డ్రైవర్ ఈ హత్య చేశాడని చెప్పి ఆయన స్వహస్తాలతో రాసినటువంటి లెటర్. మీరు నమ్ముతారా ఆ లెటర్ని చూసి? మాకు అర్థమైపోయింది ఇది బలవంతంగా రాయించిన లెటర్. ఎవరికైనా చిన్నపిల్లడికి చెప్పినా అర్థమైపోతుంది. బట్ స్టిల్ మనకు అక్కడ కండిషన్స్ ఏంటంటే ఒక బలవంతమైన చావు, ఒక టార్చర్ చేసి చంపిన చావు, ఇది ఏదో పెద్ద డిస్ప్యూట్ తోటే ఈ హత్య చేశారు అన్నదైతే మనకి జూడీ అవుతుంది. ఒక పొలిటికల్ మ్యాటర్ అనుకోండి, చేసి వెళ్ళిపోతారు. కానీ ఆయన టార్చర్ చేసి చేతుల మీద నరికి ఈ ఉత్తరం రాయించి ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని కోణంలో ఆలోచించాల్సి వచ్చింది. సో ఆ ఆలోచనతో ముందుకెళ్ళాం చాలా వరకు. బట్ ఆ రోజుల్లో మనకు వీడియో సీసీటీవీ కెమెరాలు కానీ ఏవి మనకి లేవన్నమాట. అందుకని పెద్దగా ముందు పురోగతి సాధించలేకపోయాం. కానీ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, పొలిటికల్ ప్రెజర్స్ దృష్ట్యా ఇది కంపల్సరీ సిబిఐకి వెళ్తేనే బాగుంటుంది, భావ్యంగా ఉంటుందని చెప్పి నాకైతే అనిపించింది. తర్వాత మీరు ఇక్కడ ఐజీ లాజిస్టిక్స్గా ఉన్నాను. సో ఐజీ లాజిస్టిక్స్గా చేరిన 2 weeksలోనే మనకు కోవిడ్ మహమ్మారి చేసింది. సో డీజీ గారు గౌతమ్ సవాంగ్ గారు ఆయన వెల్ఫేర్ ఆఫ్ పోలీస్ మెన్ అంటే చాలా ప్రాణం ఆయనకి. సో ప్రతిరోజు మమ్మల్ని వెంటాడేవారు. వాళ్ళకి శానిటైజర్స్, మాస్క్స్, పీపీ కిట్స్, అన్నీ మెడిసిన్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, అన్ని రకాలు. ఎంత ఖర్చు అయినా పర్లేదు అందరు మనోడైతే, ఎందుకంటే ఆ రోజుల్లో అంత ఫ్రంట్ లైన్ ఉండేది పోలీసే. అవును. ఎంత ఖర్చు అయినా పర్లేదు కంపల్సరీగా వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలని చెప్పి చాలా డ్రైవ్ చేసేవారు. మేము కూడా అంతే కష్టపడి అందరికీ. ఆ రోజుల్లో చాలా మెడిసిన్స్ మనకి దొరికేవి కాదు. అవన్నీ కూడా ఫ్యాక్టరీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని రప్పించి మెడిసిన్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది జిల్లాలకి. ఆ విధంగా చాలా కష్టపడి చాలామందిని మేము రక్షించుకోగలిగాం. సో ఇక లాజిస్టిక్స్ పరంగా చూస్తే మనకి బేసిక్గా ఒక ఐజీ లాజిస్టిక్స్ నుంచి పోలీస్ మెన్ ఏం కోరుకుంటారంటే రెగ్యులర్గా నాకు టీఏడీ రావాలి, నా మెడికల్ బిల్స్ అన్నీ అయిపోవాలి, నేనేమో లోన్ పెడితే భద్రతా లోన్ కానీ ఏమైనా లోన్ పెడితే వెంటనే వచ్చేయాలి. ఇవి ఎక్కడా కూడా లోటుపాటు లేకుండా వచ్చేటట్టు చేసేవాళ్ళం.
కానీ అప్పట్లో మెడికల్ బిల్లు కానీ లేదా పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఒక బిల్లు వస్తే దాన్ని ఖచ్చితంగా ఎవరో సీనియర్ ఆఫీసర్ కానీ ఒక పొలిటీషియన్ చెప్తేనే బిల్లు పాస్ అయ్యే రోజులు ఉండి వాస్తవం అంటారు. నా టైంలో అయితే లేవండి. మేమంతా నా టైంలో అయితే నేను ఈ ఆఫీస్ రిడ్యూస్ చేశాను. ఈ ఆఫీస్లో ఎవరి దగ్గర ఎంత టైం పెండింగ్ ఉంటుందో కూడా తెలిసిపోతుంటుంది. అచ్చా. సో అంతా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అంతా ఈ ఆఫీస్. నేను ఇంటికి వెళ్ళి లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నా కూడా చేస్తుండేవాడు. అంటే మీరు చేయాలనుకున్న కొన్ని పై అధికారులు లేకపోతే మీరేం చేయలేరు కదా. నాదే, నేనే ఫైనల్ అథారిటీ. కానీ బడ్జెట్ ఉండాలి కదా. బడ్జెట్తో సంబంధం లేదు. మెడికల్ రియంబర్స్మెంట్ ఇది ఫ్రీ ఇదన్నమాట. సో అక్కడ చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఫైనాన్స్లో ముందు కొట్టడం వెనక్కి కొట్టడం అన్నది వాళ్ళు పాస్ చేయడం అన్నది వాళ్ళ ఇష్టం. సిఎఫ్ఎంఎస్కి పంపించడం వరకు మేము ఎక్కడ లోడ్ చేసేవాళ్ళం. అలాగే వెహికల్స్ అత్యంత దీనమైన అవస్థలు ఉండేవి. వెహికల్స్ బడ్జెట్ లేక బ్యాటరీలు ఉండేవి కాదు, తోసుకునేవాళ్ళు, టైర్లు ఉండేవి కాదు. సో ఆ టైంలో మొత్తం అంతా కూడా బడ్జెట్ మ్యాక్సిమం సేవ్ చేసి వీటికి బ్యాటరీలు, టైర్లు, రిపేర్స్. అండ్ నెక్స్ట్ ఇంట్రడ్యూస్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చిందన్నమాట, ఉమెన్ హెల్ప్ డెస్క్ అని. ఆ స్కీమ్ని అవలంబించుకొని అడాప్ట్ చేసుకొని ప్రతి పోలీస్ స్టేషన్లో ఫ్రంట్ డెస్క్ ఒకే విధంగా ఉండేటట్టు డిజైన్ చేసాం. సో మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏపీలో స్పందన, ఉమెన్ హెల్ప్ డెస్క్ 3 కలిపి ఉంటాయి. అక్కడ పోలీస్ లోగో కింద అహర్నిశం మీ సేవలో ఆ లోగో కూడా అందరినీ సంప్రదించి నేనే కాయిన్ చేశాను. సో రేయిన్ బావులో మనం కష్టపడుతున్నాం కదా, ప్రజలకు తెలియాలి అహర్నిశం మీ సేవలో. సో అది పెట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో మీరు ఎంటర్ అయితే రిసెప్షన్ షుడ్ బి లైక్ దిస్. అక్కడ కుర్చీలు ఉండాలి, అక్కడ ఒక మంచి కూల్ వాటర్, హాట్ వాటర్ ఉండాలి, కంప్యూటర్ డెస్క్, కంప్యూటర్ ఉండాలి. ప్లస్ ఆ కంప్లైనెంట్ వస్తే కంప్లైంట్ తీసుకెళ్ళి ఒక స్కూటర్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్ ద్వారా సమకూర్చి అన్ని పోలీస్ స్టేషన్కి ఉంటుంది. సో ఇప్పుడు రిటైర్ అయ్యారండి? నేను 22 సెప్టెంబర్ అండి. తర్వాత ఏం చేస్తున్నారు? తర్వాత ఇంకా నాకు అగ్రికల్చర్ ఇష్టం. మా ఊర్లో కిర్లంపూడిలో మా నాన్నగారు ఇచ్చినట్టు ఆ పొలం ఏదైతే మీకు చెప్పానో ఆ పొలంతో అగ్రికల్చర్ చేస్తున్నాను. లాస్ట్లో ఒక చిన్న పని చేశాను అనమాట, ఐజీ లాజిస్టిక్స్గా ఉండేటప్పుడు. మేము ఇప్పుడు ఉంటున్న విల్లాస్ కూడా మేమందరం గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉండగా మేమందరం కలిసి ఒక గ్రూప్గా ఫార్మ్ అయ్యి మా కాలేజ్ ఇంజనీరింగ్ మేట్స్ అందరం కలిసి ల్యాండ్ మేమే కొనుక్కొని ప్లాటింగ్ చేసి సొసైటీగా సొంతంగా మేమే కట్టుకున్నాం అనమాట విల్లాస్ అని. కానీ ఆ ల్యాండ్ విషయంలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కదండి. గతంలో మీ బ్యాచ్మేట్ ఒక ఆఫీసర్ కబ్జా చేశారు. తర్వాత ఏంటంటే మేము తీసుకున్నటువంటి 40 ప్లాట్లు ఉండేవి. తర్వాత ఆయన ఇంక్రీజ్ చేశారు దాన్ని, ఎక్స్ట్రా ల్యాండ్ కొని. అవి కొద్దిగా లిటిగేషన్లో పడి అవన్నీ సాల్వ్ అయ్యాయి మొత్తాన్ని. సో ఈ సక్సెస్ ఫార్ములా మేము దృష్టిలో పెట్టుకొని అక్కడ మాకు విజయవాడలో ఎవరికి ఇల్లు లేవు. కట్టుకుందామంటే క్యాపిటల్ స్టిల్ సందిగ్ధంలో ఉంది. సో బట్ ఈ టైంలో కట్టుకోగలిగితేనే కట్టుకోగలను. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ రాదు తర్వాత కట్టుకుంటే. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయని చెప్పి అక్కడ కూడా సిగ్నస్ విస్టాస్ అని చెప్పి 72 మంది ఐపీఎస్ ఆఫీసర్స్తో ఒక గ్రూప్ ఫామ్ చేసి సొసైటీలో శంషాబాద్లో మన ఆశ్రమం ఉంది కదా, చంజీర్ స్వామి ఆశ్రమం, గొల్లూరు విలేజ్లో 40 ఎకరాలు కొని మేమందరం గ్రూప్గా అక్కడికి అందరికీ కూడా తక్కువ ఖర్చుతో వెళ్ళాలయ్యే విధంగా రూపకల్పన చేసాం. సో దాన్ని కూడా నేను సూపర్వైజ్ చేస్తాను. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు చాలామంది సీఎం దగ్గర పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి. మీ అందరి సీఎంలో మీకు బాగా నచ్చిన సీఎం చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు. ఎందుకో? రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఆయన ప్రజల మనిషి నిజంగా. ఆయన వేషధారణ ఉండండి, బట్టలు వేసుకునే తీరు చాలా సింపుల్గా పంచికట్టుతో ప్రజలతో మమేకమయ్యే తీరు. ఉదయమే ఫస్ట్ ఆయన ప్రజల్ని కలుస్తారు. మీరు ఎక్కడ చేశారు ఆయన దగ్గర? నేను ఆయన దగ్గర చేయడం అంటే నేను గవర్నర్ బంగ్లాలో ఉండేవాడిని. రెగ్యులర్గా ప్రతి గవర్నర్ అపాయింట్మెంట్ నేను దగ్గర ఉండి పర్యవేక్షించేవాడిని. ప్రతి ఫంక్షన్లోని గవర్నర్, సీఎం గారు ఉండాల్సిన ఫంక్షన్ అన్నీ కూడా దగ్గరుండి చూసేవాడిని. ఆయన యొక్క వ్యవహారశీలిగా ఆయన అన్నీ కూడా నేను దగ్గరుండి చూసేవాడిని అనమాట. సో ఆయన సీఎంగా ఉండే చూశాను. తర్వాత సబ్సిక్వెంట్గా ఆయన అపోజిషన్ లీడర్లుగా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన
రాజ్భవన్కి వస్తున్నారు ఆయన చూశారు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండి కూడా ఆయన రాజ్భవన్ వచ్చారంటే చాలా టీవీగా వెహికల్ నుంచి దిగి నడుచుకుంటూ చేతిలో ఎటువంటి పేపరు ఫోను ఏమి ఉండవండి, చక్కగా వచ్చి ఆప్యాయంగా అందరిని పలకరిస్తూ వెళ్ళి గవర్నర్తో మాట్లాడి ఆయనతో సమయం గడిపి అదే టీవీకి వెళ్ళిపోయారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక దొంతర కాగితాలు పట్టుకొని అప్పటికప్పుడు ఇంకా ఇస్తూనే ఉంటుంటారు పక్క నుంచి కాగితం. చాలా హడావడిగా ఉంటుంది ఆయన పని. ఆ పేపర్లు చూసుకొని మొత్తం అంతా చెప్పను, ఒక ఎజెండా, పెద్ద ఎజెండా పెట్టుకొని వస్తుండేవాడు. అండ్ చాలా ఎప్పుడు కంగారుగానే, చాలా పని వర్కహాలిక్ అంటాం చూసారు, ఆ టైప్లో ఉండేది ఆయన. అదే రాజశేఖర రెడ్డి గారిలో మీకు అది కనిపించగానే చాలా పని జరిగింది ఆ టైంలో. సార్, మనం మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి పోలీస్కి ప్రజలకు మధ్యన ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ మీ రిటైర్ అయ్యే టైంకి తగ్గింది అనుకుంటారా, పెరిగింది అనుకుంటారా? ఇప్పుడు నేనున్న టైంకి ఇప్పటికీ తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే మేము రిక్రూట్ అయ్యి మేము ఫీల్డ్ సర్వీస్ చేసే టైంలో ఈ వామపక్ష తీవ్రవాదం చాలా విపరీతంగా ఉండేది. సో ఆ టైంలో మేము అవలంబించే పద్ధతుల వల్ల అవ్వచ్చు, మేము చూపించే షో ఆఫ్ ఫోర్స్ వల్ల కావచ్చు, చాలా గరానంగా ఉండేవాళ్ళం మేము. అవును. నేను గోదావరికని జాయిన్ అయితే మా ఏరియా మంతినిలో స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన 6 నెలల వరకు నేను కాలం చేయలేదు, శ్రీపాదరావు గారు. తర్వాత ఆయన చాలా క్లోజ్ అయ్యారు నాకు. ఆయన నా పద్ధతులు అవి చూసి మెచ్చుకున్నారు. ఆయన అది వేరే విషయం. అంత గరానంగా ఉండేవాళ్ళం. పొలిటీషియన్స్ అసలు ఖాతరు చేసేవాళ్ళం కాదు, దగ్గర రానిచ్చేవాళ్ళం కాదు. సో ఇంక సామాన్యుడికి ఏం దిక్కు. సో ఎవరు అంటే సామాన్యుడు దిక్కు అంటే పోలీస్ స్టేషన్కి ఎవరన్నా వచ్చాడంటే వాడు అనుమానంగానే చూసేవాళ్ళు. ఎందుకంటే వాడి కింద ఏం బెల్ట్ బాంబు ఉందో, ఏం తీసుకొని వస్తున్నాడో తెలియదు కదా. తీవ్రవాదం అంత విపరీతంగా ఉండేది. సో ఆ విధంగా చాలా డిస్టెంట్గా ఉండేది. కరెక్టే సార్. ఆ టైంలో ప్రజల పట్ల అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ పట్ల అనుమానం వ్యక్తించి తప్పేం కాదు. కానీ ఇప్పుడు అదే వరవడి కొనసాగుతుంది కదా. అంటే నేను సైకాలజీ కూడా చదివాను. సైకాలజీలో ఏంటంటే ఒక వాతావరణంలో మీరు పెరిగితే ఆ వాతావరణానికి అనుగుణంగా మీ క్యారెక్టర్ ఫార్మేషన్ కానీ మీ యొక్క వడవడిక అంతా కూడా మారిపోతుంది. కరెక్టే. సో అది పోలీస్ కల్చర్లో చాలా వరకు అది ఎంబాబ్ అయిపోయి ఉంటుంది. జనరేషన్ మారింది కదా. మారిన తర్వాత కూడా అదే యాటిట్యూడ్ అంటే కష్టం కదా. అదే మారుతూ వస్తుంది. మీ తరం మారింది, కొత్త తరం వచ్చింది. అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, బీటెక్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ వస్తున్నారు. వీళ్ళకి గతం గురించి తెలియదు. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినప్పుడు మంచి వాతావరణం దీనికి అనుగుణంగా వెళ్ళాలి కదా వాళ్ళు. కరెక్టే, అందుకనే మారుతుంది. చాలామందికి పోలీస్ అంటే అపోహ ఉంటుంది. అందులో మీరు అందరినీ ఎంక్వైరీ చేయండి, 99.9% వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండరు. అవును, అదేది వాస్తవం. సో ఇది ఓన్లీ ఒక మీకు అన్నాను కదా కర్నూలులో రోమర్ లాగా, ఇట్స్ జస్ట్ అ పర్సెప్షన్. అంతే. పోలీస్ అంటే తిడతాడరా, ఇది పోలీస్ అంటే కొడతాడు తిడతాడు అన్నది నాట్ జస్ట్ జనరల్గా జరిగేది చాలా తక్కువ. ఎవరు కొడతారు తిడతారు, రౌడీలు కొడతారు తిడతారు, దొంగలు కొడతారు తిడతారు తప్ప జనరల్ పబ్లిక్ ఎవరు ఎప్పుడు చేసుకోరు. కానీ కొంతమందికి ఏంటంటే ఆ సమయం కావచ్చు, ఆ టెన్షన్ వల్ల కావచ్చు, ఆ పదజాలం అలవాటు అయిపోతుంది. తిట్లే ఏమన్నా సరే వ్యంగ్యంగా మాట్లాడడం, తిట్టే స్వభావం. పోలీస్ అంటే అది ఉండాలి అనుకు భావన ఉంటుంది అనమాట. లేకపోతే వీళ్ళు లొగ్గరు. పబ్లిక్లో కూడా మాకు ఎదురయ్యేవి కూడా అంతే. ఇప్పుడు దొంగతనంలో 10 తులాలు పోయిందంటాడు, 100 తులాలు కంప్లైంట్ రాసుకొస్తాడు. సో గట్టిగా అతనితో మాట్లాడకపోతే 100 తులాలంటే ఇట్స్ ఎ గ్రేవ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. రేపు దొంగిన 10 తులాలు వస్తుంది మాకు వెనక్కి. సో రికవరీ పర్సెంటేజ్ విల్ బి 10% ఓన్లీ. వాడు ఒప్పుకోడు. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పబ్లిక్తో ఇంటరాక్షన్ అయినప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఏమైనా ఉంటారు. కానీ ఇప్పుడు అందుకనే ఈ యాప్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం. చాలా వరకు యూ కెన్ జీరో ఎఫ్ఐఆర్ కానీ పబ్లిక్గా మీరు యాప్ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చని. సో లీగల్ సిస్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి మీరు ఎక్కడి నుంచి అన్నా ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు, పోస్ట్ చేయొచ్చు అని చెప్పి చేయగలిగితే పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ చాలా వరకు మరి తగ్గితే ఇది ఈ పర్సెప్షన్ మారుతుంది. ఒకటి. 2, నేను కొసావలో ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇప్పుడు మన జ్యుడిషియల్ సిస్టంలో ఎలా అంటే ఒక నేరం జరిగితే పోలీసుల ముందు రికార్డ్ చేస్తారు స్టేట్మెంట్. సో ఒకసారి ఆల్రెడీ ఆ విట్నెస్కి
2-3 సార్లు తిప్పితే కానీ ఆ స్టేట్మెంట్ అవ్వదు. అవును. సో పాపం ఆ నేరంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగా ఉన్నందుకు పాపం వాడికి హెరాస్మెంట్. మళ్ళీ వాడి కోర్టు నుంచి సామాన్లు వస్తాయి, కోర్టుకి వెళ్ళాలి. అవును. కోర్టుకి 2-3 సార్లు తిప్పుతారు. సో అవతల ఎప్పీపీ రాలేదని ఒకసారి ఆగిపోద్ది, లేకపోతే ఎస్ఐ రాలేదని ఒకసారి ఆగిపోద్ది, మొత్తానికి 4-5 సార్లు. సో న్యాయ వ్యవస్థలో ఎవరన్నా ఒక విట్నెస్ చెప్పాలంటే భయపడే ధోరణి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈజీగా దాన్ని మనం పరిష్కరించవచ్చు. ఎలాగంటే కొసోవోలో ఎలా ఉండేదంటే జ్యుడిషియల్ ఇన్వెస్టిగేటివ్ మెజిస్ట్రేట్స్ ఉండేవి. ఎస్పెషలీ ఇది సీరియస్ క్రైమ్ లైక్ రేప్ కేసు కానీ మర్డర్ కేసు, పెద్ద కేసులన్నిటికీ ఇది ఎక్కువగా వాడేవాళ్ళు. సో ఎప్పుడైతే ఈ కేసు రిపోర్ట్ అవుతుందో వెంటనే మెజిస్ట్రేట్ కూడా ఫీల్డ్కి వచ్చేస్తాడు. అక్కడే డైరెక్ట్గా వాంగ్మూలాలన్నీ వాడే డైరెక్ట్గా తీసుకుంటాడు. సో ఈ మళ్ళీ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. వీటినే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఓన్లీ అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, పీపీ, ఏపీపీ వాళ్ళ వాదంతా అయిపోతుంది. ఈ విధమైన సిస్టమ్ తీసుకొస్తే ముందు సాక్షులు కూడా చాలా ధైర్యంగా ముందుకు వస్తాయి. అక్కడ జరిగే నేరాల సంఖ్య తక్కువ, మన దగ్గర జరిగే నేరాల సంఖ్య ఎక్కువ కదా. ఎక్కువనే కావచ్చు, దానికి తగ్గట్టుగానే మనం రిక్రూట్ చేసుకోవాలి, కోర్టులు పెంచుకోవాలి కదా. దాని అట్లీస్ట్ మేక్ ఏ ట్రయల్ ఫర్ సీరియస్ కేసెస్ లైక్ మర్డర్ కేసు కానీ, రేప్ కేసులు కానీ, లేకపోతే పెద్ద డెకాయిటీ కేసులు కానీ, ఇలాంటి పెద్ద నేరాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కేసులు 164 స్టేట్మెంట్ అనేది స్పాట్లో చేసేస్తే ఇంకా వాడు రావక్కర్లేదు, సులభతరం అవుతుంది. విట్నెస్లు ముందుకు వస్తారు, శిక్షలు పడతాయి. మెయిన్ ప్రాబ్లం శిక్షలు పడతలేదు. ఎవరైతే రావట్లేదు కాబట్టి నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. నేరాలు చేయడానికి ఈజీ అలవాటు పడుతున్నారు. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ఉందంటే వాళ్ళు ఈజీగా దొరకలేని శిక్షలు పడతలేదనే కదా వీళ్ళు ఈజీగా చేయగలుగుతున్నారు. అదే శిక్ష పడుతుంది పక్కాగా తెలిస్తే వాళ్ళు ఈ నేరాలకి వరపడతారు. సార్ ఫైనల్గా చెప్పండి సార్, మీరు వచ్చినప్పుడు క్రైమ్ రేట్ మారుతూ వస్తుంది. ట్రెడిషనల్ క్రైమ్, వైట్ కాలర్ క్రైమ్, సైబర్ క్రైమ్. ఇటువంటి క్రైమ్ని హ్యాండిల్ చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆఫీసర్ ఏ విధంగా ముందుకోవాలి? బేసిక్గా అండి, నేను కాకతీయంగా నిన్నే ఒక కేసు జరిగింది. నా క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్, ఇంజనీరింగ్ క్లాస్మేట్, అతనికి ఒక మెసేజ్ వచ్చింది ఫెడెక్స్ నుంచి. మీరు థైలాండ్ పంపించినట్టు పార్సల్ కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేయడం ద్వారా ఆగిపోయింది అని మెసేజ్ వచ్చింది. వీడు అసలు ఫెడెక్స్ లేదు, పార్సల్ ఇవ్వలేదు. నేనేంటి ఫెడెక్స్కి ఇవ్వడం ఏంటి అని చెప్పి వీడు పక్కన ఊరుకున్నాను. 10 నిమిషాల్లో ఫోన్ వచ్చింది. మేము ముంబై కస్టమ్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీరు థైలాండ్ పంపిన పార్సల్ మీద మీ ఆధార్ నెంబర్ సో అండ్ సో ఉంది, మీ మొబైల్ నెంబర్ సో అండ్ సో ఉంది, కరెక్టా కాదా అని. మరి ఆధార్ నెంబర్ కరెక్టే, ఫోన్ నెంబర్ కరెక్ట్, అవును కరెక్టే. మరి ఆ పార్సిల్లో మత్తు పదార్థాలు ఉన్నాయి, సో కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాలి. సో మీకు 2 ఇస్తాం ఆప్షన్స్. ఒక ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మేము వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే 30-40 రోజులు మీరు మా కస్టడీలో ముంబైలో ఉండాలి. అప్పుడు అన్నీ వెరిఫై చేసిన తర్వాత నేరం ఉందో లేదో చూసి అప్పుడు నిర్ణయిస్తాం. 2వ ఆప్షన్ ఏంటంటే నేను చెప్పేంత వరకు 36 గంటలు నీ ఫోన్ వాట్సాప్లో వీడియో కాల్లో ఓపెన్ చేసి పెట్టాలి. 36 గంటలు ఓపెన్ చేసి వాట్సాప్ వీడియో కాల్లో పెట్టాలి. సో పెట్టేసాడట, నువ్వు వెంటనే 5 నిమిషాల్లో మాకు వాట్సాప్ కాల్ చేస్తాను, నువ్వు ఎత్తుకోవాలని. లక్కీగా కూతురు అమ్మాయి సాఫ్ట్వేర్లో చేస్తుంది. ఆ అమ్మాయికి ఇన్ఫార్మ్ చేసి నాకు ఇలాగ కేసు వచ్చింది, నేను అది అటెండ్ అవ్వాలి, నువ్వు కూడా ఎవరికి చెప్పగా నేను ఏదో వాళ్ళు టచ్ చెప్పి బయటపడతానని చెప్పి కూతురు. లేదు డాడీ అది ఫాల్స్ అయి ఉంటుంది, నువ్వు నమ్మకం అలాంటివన్నీ అంటే, లేదు వాళ్ళు పక్కగా చెప్పారు, నా ఆధార్ నెంబర్ అని చెప్పేస్తున్నారు, వాళ్ళకి తెలియకపోతే ఆధార్ నెంబర్ ఎలా వస్తుంది, ఫోన్ నెంబర్ అయితే రావచ్చు కానీ అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ 5 మినిట్స్లో వాట్సాప్ కాల్ వచ్చింది. ఇంకా ఏ కాల్స్ వాడికి రావు, మనం ఫోన్ చేసినా వాడికి ఫోన్ వెళ్దు, వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసినా ఫోన్ వెళ్దు. వాడిని ట్రాకింగ్లో పెట్టేశారండి. వాడిని ఈ పని చేయి, ఆ పని చేయి, నువ్వు హోటల్కి వెళ్ళు, అక్కడే టిఫిన్ తినాలి, నేను చెప్పినట్టు చేయి అన్నట్టు ఏవో రకరకాల డీటెయిల్స్ ఇంక నేను కనుక్కోలేదు. వాడు ఇంకా షాక్లో ఉన్నాను, ఏం చేయించారు వాడి చేత. పాప అమ్మాయి లక్కీగా నేను గుర్తొచ్చి నాకు ఫోన్ చేసి చెప్పింది, బాబాయ్ ఇలాగా అంకుల్ ఇలా జరుగుతుంది, మా డాడీ ఇంకా హోల్డ్లోకి వెళ్ళిపోయాడు, ఏం చెప్పినా వింటలేదు, అది ఫాల్స్ అని చెప్పినా వింటలేదని అని చెప్పాను. అంటే నేను ట్రై చేశాను మ్యాక్సిమం, ఎంతకీ వినడం లేదు. వినకపోతే అప్పుడు ఆ అమ్మాయికి సలహా ఇచ్చాను, ఎవరో ఒక మనిషిని ఫిజికల్గా మీ డాడీ దగ్గర పంపించి దగ్గరుండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇప్పించాను. సో కుర్రోడిని పంపించింది పాపం.
పంపిస్తే ఆ కుర్రోడు ఏదోలా ఒప్పించి అతను తీసుకెళ్తే వాడు మళ్ళీ ఆ ఫోన్లో వాడిని బెదిరించి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా చేశాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి నీపై ఇలా మనీ లాండరింగ్ ఇప్పుడు సడన్గా మారిపోయింది. ఇందాక కస్టమ్స్ అన్నాడు, ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో నీపై అభియోగాలు మోపుతున్నాం, ఇలాగా సో అండ్ సో సెక్షన్స్ ప్రకారం నువ్వు శిక్షార్హుడు కాబట్టి నేను తొందరలోనే అరెస్ట్ వారెంట్ చేస్తామని చెప్పి కిందన ముంబై పోలీసులు స్టాంప్ వేస్తూ ఇక్కడ సైన్డ్ బై మిలింద్ బాల్కాంబే ఐపీఎస్ డీసీపీ సైబర్ క్రైమ్స్ ముంబై. ఉన్నాడా? లక్కీగా నేను ఐపీఎస్లో ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. ఈయన ఇప్పుడు కమిషనర్ ఆఫ్ న్యూ ముంబై, ఏడీజీ ర్యాంక్. పూర్వం ఎప్పుడూ సిబిఐలో చేశారు డీసీపీ ర్యాంక్లో. ఒకటి సిబిఐ అనేది లెటర్ పంపిస్తే ముంబై పోలీస్ సిబిఐ కింద వస్తుంది ఒకటి అది. రెండోది వాడు పెట్టిన సెక్షన్స్ కూడా 10 సెక్షన్స్ పెట్టి చేశాడు. సో వెంటనే అప్పుడు వాడికి మెసేజ్ పెట్టా, అరే ఇది దొంగ ఫాల్తూ లెటర్, ఇది నమ్మకం అని చెప్తే అప్పుడు ఫోన్ నుంచి బయటపడి నాకు ఫోన్ చేశాడు. అంతవరకు వాడి ఫోన్లోనే ఉన్నాడు. సో పబ్లిక్ కూడా బేసిక్గా ఏంటంటే సైబర్ క్రైమ్ని తప్పించాలంటే విపరీతంగా అవేర్నెస్ తీసుకురావాలి. నాకు తెలిసి చాలా విద్యావంతులు, ఐఐటీలో ప్రొఫెసర్లు, బ్యాంక్ మేనేజర్లు, మా స్వయంగా కన్జ్యూమర్ ఫోరం ప్రెసిడెంట్ మా బావగారు, ద డాక్టర్ రిటైర్డ్ యాజ్ డిఎంహెచ్ఓ, ఆయన ఇలాంటి చాలా చిన్న దానికి ఏం లేదు, మీ రివార్డ్ పాయింట్లు అయిపోతాయండి, మీరు అర్జెంటుగా మీకు ఓటీపీ వస్తుంది చెప్తే మీ రివార్డ్ పాయింట్లతో మీకు ఇన్ని డబ్బులు మీకు జంప్ చేస్తూ ఉంటాయి. ఓటీపీ చెప్పారు అంతే, అయిపోయాయి. 50,000, 70,000, లక్షలు వెళ్ళిపోతాయి. అంటే ప్రజల్లో అవగాహన కావాలంటే, ప్రజల్లో అవగాహన ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది రకరకాల నెట్వర్క్స్తో జరుగుతుంది. మనకు తెలిసి ఎక్కడో జాంతారా ఏరియాల్లో ఒక పెద్ద కాల్ నెట్వర్క్ పెట్టుకొని ఎవరికి తెలియని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, కూలీల ఆధార్ కార్డులతో సిమ్ కార్డులు సంపాదించి వాళ్ళ పేరుని ఈ ఫోన్ నెంబర్లను నడిపించి ఓటీపీలు తెప్పించి ఈ దొంగతనాలు చేస్తున్నారు. సో వాళ్ళు ట్రాక్ చేస్తే ఫైనల్గా ఎవరికి వెళ్తుందా? పాపం పూర్ కూలీ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తుంది. సో మీ డబ్బులు రాబట్టడం చాలా కష్టం ఒకసారి పోయిందంటే. నాకు ఒక మెసేజ్ వచ్చింది, మీరు మీ ఫోన్ని పలానాగా వాడారు కాబట్టి 2 గంటల్లో ఈ లింక్ కానీ మీరు లింక్ క్లిక్ చేయకపోతే మీ సర్వీస్ మేము కట్ ఆఫ్ చేస్తాం. నాకు అర్థమైపోయింది ఇది ఫాల్స్ ఇది. సో పట్టించుకోలే. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఏమంటారు దాన్ని, ప్రలోభాలతో వాళ్ళు ముందుకు వస్తాడు అనమాట. నీకు ఇది వస్తుంది, నీకు అది వస్తుంది, నీకు ఫ్రీ క్రెడిట్ కార్డు వస్తుంది, లేకపోతే ఎవరు ఫ్రీగా ఇస్తారండి, లాటరీ నీకు ఫ్రీగా వచ్చింది, నీకు ఇన్ని $1,000 లాటరీ వచ్చింది, 10,000 కోట్లు. వాళ్ళకేం డబ్బులు ఎక్కువైపోయి నీకు లాటరీ ఇస్తాడండి 10,000 కోట్లు ఊరికి. నువ్వు టికెట్ కొనకుండా, నువ్వు టికెట్ కొని ₹1, $2 పెట్టి నువ్వు టికెట్ కొని నీకు లాటరీ వచ్చిందంటే, నీకు టికెట్ కొనకుండా నీ ఈమెయిల్ లాటరీ తీసారట ఎవరు, నీ ఈమెయిల్ నుంచి లాటరీ వచ్చిందంటే నీకు 10,000. ఈ 10,000 కోట్లు నేను అక్కడి నుంచి నీకు పంపించాలంటే కస్టమ్స్ అవుతుంది, ఆ కస్టమ్స్ మీరు ₹1,00,000 పంపించండి అంతే. ఈయన నమ్మేస్తాడు, అమ్మ నిజమా అని ₹5,00,000 ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే ఫైనల్గా ప్రజలు అవగాహనతో ఉండాలి. సో పోలీస్ అయినా సరే అవగాహన పెంచుతూ పోవాలి. ఫ్రీక్వెంట్గా ప్రజలతో మీటింగ్లు పెట్టి ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా కేసులన్నీ కూడా సోషల్ మీడియాలోని పెట్టి చాలా చేస్తారు. ఇప్పుడు కూడా మంచి మాడ్యూల్స్ తయారు చేసి ఏ విధంగా ఫ్రాడ్లు చేస్తారు అని చెప్పి చాలా చేయడం జరుగుతుంది. ఇంకా అవేర్నెస్ రావాలి. ఎందుకంటే అవన్నీ ఇంగ్లీష్లోని హిందీలోనే ఉంటాయి, తెలుగులో వచ్చే విధంగా. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు సాఫ్ట్వేర్ యూజ్ మనం ఫోన్లు యూజ్ చేసేదంతా కూడా ఇప్పుడు కింద లెవెల్ వరకు వెళ్ళిపోయింది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎటువంటి భాష అయితే వాళ్ళకి సరళీకృతం ఉంటుందో, ఏ విధంగా మనం ఈ కళాకారులు వాళ్ళని ఉపయోగించి ఒక డ్రామా రూపంలో అలాంటివన్నీ కూడా ప్రదర్శించి, ఈ టీవీలో కూడా టీవీ మాధ్యమాల్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఫ్రీగా చేస్తే ప్రజల్లో అవగాహన పెంచితే అప్పుడు మనం వాళ్ళకి అడ్డకట్ట వేయగలుగుతాం.